రైట్. అంటే నేనేమి జ్యోతిష్ అంటే పామిస్ట్రీ చెప్పేవాడిని కాదండి. నేను చూసి మీరు ఫ్యూచర్ లో ఏమవుతారో నేను చెప్పలేను కానీ, బట్ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను. ఆ చెయ్యిని కొంచెం ఇలా తిప్పండి. తిప్పేసి ఇలా తీసుకొచ్చి భుజం మీద షబాష్ 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 అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. అలా తట్టండి. ప్యాట్ ఆన్ యువర్ బ్యాక్. ఎందుకో చెప్పండి చూద్దాం ఎవరైనా. వాట్ మైట్ బి ది రీజన్? ఎందుకు మిమ్మల్ని ఇంకా మీకు నాకు ఇంకా పరిచయ కార్యక్రమాలు కూడా ఏం జరగలేదు, బట్ ముందే తీసుకొని అందరినీ ఒకసారి అప్రిషియేట్ చేసుకోమన్నాను. ఎవరైనా రీజన్ చెప్పగలుగుతారా? యా, అన్మ్యూట్ చేసుకొని ఒక ఇద్దరు లేదా ముగ్గురు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ముగ్గురిని తీసుకో. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ మా హ్యాపీ ఈవినింగ్ చారి గారు. నైస్ టు వెరీ హ్యాపీ టు సీ యూ సార్. యా, వెరీ ఎనర్జెటిక్, వెరీ ఎనర్జెటిక్. యా ప్లీజ్ చెప్పండి, ఇంపాక్ట్ ఎందుకు లో అప్రిషియేట్ చేరినందుకు చేసుకోమని. ఇంపాక్ట్ లో చేరినందుకు గాను మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి అని చెప్పుంటారు సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఇంపాక్ట్ లో చేరినందుకు గాను, సో ఇంత గొప్ప ఆర్గనైజేషన్ లో చేరినందుకు గాను మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకోమన్నాను. ఇది ఒక్కటి. యా, 3 మెంబర్స్ అన్నానుగా, ముందు రైస్ చేసిన వాళ్ళు చారి గారి తర్వాత అరవింద్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. అమ్మా అరవింద్ గారు, హ్యాపీ ఈవినింగ్ తల్లి. సార్, అంటే మనం ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకా నేర్చుకోవాలనే ఆశతో అందరూ జాయిన్ అయినందుకు మమ్మల్ని ప్యాక్ చేసుకోమన్నారు. ఎక్సలెంట్, గుడ్. సో ఇంప్రూవ్మెంట్ అంటే ఏదో కొంచెం నేర్చుకోవాలని ఒక తపనతో వచ్చినందుకు గాను అప్రిషియేట్ చేసుకోమంటున్నాను. సూపర్, నైస్ ఆన్సర్. ఇంకా ఇంకొకరు మహేందర్ గారు. ఫాస్ట్ ఫాస్ట్. మహేందర్ గారు, ఆర్ యు దేర్? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ మహేందర్ గారు. సరే, అందరూ వ్యక్తిగత జీవితంలో ఈ టైంలో ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా వారి వారి బిజీ షెడ్యూల్లో వృత్తిపరంగా కుటుంబ పరంగా ఆ టైంని ఇంకా ఏదో నేర్చుకోవాలి, వాళ్ళ వృత్తిపరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ ఇంకా ఏదో నేర్చుకోవాలి, వయసుతో తారతమ్యాలు లేకుండా సంథింగ్ హ్యావ్ టు అచీవ్ అని చెప్పేసి ఈ సెషన్ లో అడ్మిట్ కావడం కోసం సార్ ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక సెషన్ వినాలనే టైంకి వస్తున్నారు కదా సార్, అందుకని ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారండి. రైట్, ఇంకొకరు ఉన్నారు, సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. యా, హ్యాపీ ఈవినింగ్ వెంకట సుబ్బారావు గారు. సార్, ఇక్కడ మహేందర్ గారు చెప్పినట్టే సార్, ఇక్కడ ఇద్దరు సుబ్బారావులు ఉన్నారా? వెంకట సుబ్బారావులు. అవును సార్, వెంకట సుబ్బారావు చుక్క, డివి సుబ్బారావు గారు అనుకుంటాను. ఓకే, సూపర్. ఓకే. సో ఈ 60 మినిట్స్ మనము ఈ జాబ్ చేస్తూ ఈ 60 మినిట్స్ సమయాన్ని మనం యూజ్ చేసుకోవాలని, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకోవాలని ఒకసారి మళ్ళీ భుజం తట్టుకుంటూ ముందుకెళ్దామని. ఎక్సలెంట్, ఎక్సలెంట్. మీరందరూ చెప్పిన ఆన్సర్లన్నీ ఆల్మోస్ట్ కరెక్ట్ అండి. నేను చెప్పిన ఆన్సరే మీరు కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చారు. కాకపోతే నేను కొంచెం ఫైన్ ట్యూన్ మాత్రం చేస్తున్నాను. ఏంటంటే ఏం లేదండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఎవరు ఇక్కడ రూమ్ లో ఉన్నారు. సో ఇప్పుడు గోపాల్ గారు అయితే కనుక పాపం షాప్ లో కూర్చొని మరీ వింటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చుంటున్నారు. సో యు ఆర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. ఇప్పుడు మీరు మీ ఈ గది నుంచి కొంచెం దాటి బయట వెళ్ళారనుకోండి, పక్క గదిలోకి వెళ్ళారనుకోండి, మీకు పక్క నుంచి ఏం వినిపిస్తాయి? అద్భుతంగా టీవీలో ఉన్న కొత్త కొత్త సీరియల్స్, అట్రాక్టివ్, ఒకసారి చూస్తే చాలు. అంటే ఎవరికైనా సరే అలా తన్మయత్వంతో అలాగా నిలిచిపోయే సీరియల్స్. ఇక్కడతో ఆగిపోయింది ఏంటి, ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే మగవాళ్ళకు కూడా ఏంటి జనరల్ గా ఈ సమ్మర్ లోనే స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అయిపోవచ్చు, లేదా మీరు అన్నట్లు వరల్డ్ కప్ మ్యాచ్ అయిపోతే ఇవన్నీ ఇదే టైంలో స్టార్ట్ అవుతాయి. మీరు గమనించారంటే కనుక వాళ్ళకు చాలా క్రూషియల్ టైం. దీన్ని ఏమంటారంటే ప్రైమ్ టైం అంటారు. ప్రైమ్ టైం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 7 నుంచి రాత్రి 9, 9:30 వరకు ఉన్న టైం ఏంటంటే చాలా వాల్యుబుల్. కాబట్టి టీవీలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ వచ్చింది అనుకోండి, మీరు మార్నింగ్ టైం ఎప్పుడైనా సరే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మిగతా ఏ టైంలో అయినా సరే ఒక సెకండ్ కు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అనుకుంటే, ఈ టైంలో ఏంటి దాదాపు 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 6,000 నుంచి 10,000 రూపాయలు ఛార్జ్, 3 నుంచి 5 రెట్లు ఎక్కువ ఛార్జ్. ఎందుకంటే వాళ్ళకి తెలిసి మొత్తం ప్రపంచంలో ఉన్న మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు అందరూ టీవీ ముందరే కూర్చో ఉంటారు అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ దాదాపు 60 మంది నాకు దాంతో పని లేదు, మేము ఏదో కొంచెం నేర్చుకోవడానికి మేము ఇక్కడ వచ్చాము, ఇంపాక్ట్ లో మేము చేరాము, వీ వాంట్ లెర్న్ సంథింగ్ అని వచ్చున్నారుగా. సో అందుకోసం అని చెప్పి మిమ్మల్ని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ ప్రైమ్ టైం ని మీరు మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తున్నారు. ఏదో టైం అట్లా టైం పాస్ చేయకుండా ఏదో ఒక మంచిగా నేర్చుకోవాలి అని వచ్చారుగా. అందుకోసం మిమ్మల్ని చూడంగానే ముచ్చటేస్తుంది, అందుకని అందరినీ అప్రిషియేట్ చేస్తున్నారు. ఓకే, సో ఇది బేసికలీ. సో ఇవాళ టాపిక్ విషయానికి వచ్చామంటే మెమరీ అండ్ అక్రోనిమ్. సో దాంట్లోకి వెళ్లే ముందు
ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా మిత్రుడు ప్రియమిత్రుడు సుధీర్ బంధం రావూరి గారికి, అలాగే ఇక్కడున్న త్రినాథ్ దాసరి గారికి, అలాగే ఇక్కడున్న మిగతా మెంటార్స్ అందరికీ కూడా ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికంటే ఇంకా ఎవరు పైన లెవెల్లో ఉంటారు, మన ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ గురుగారు గంపా నాగేశ్వరరావు, వాళ్ళ చల్లని చూపుతోటే కదా మనం అంతా కూడా కలిసాం. వీళ్ళకి పైగా మీరు మళ్ళీ ఒకసారి మీ కృతజ్ఞతలు, ఎందుకంటే మీరు ఏదో వినడానికి ఏదో నేర్చుకోవడానికి వచ్చినందుకు ఇలా 3 లెవెల్స్ లో అందరికీ కూడా సో నా వైపు నుంచి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇవాళ మెమరీ అండ్ యాక్రోనింగ్ మీరు ఎవరికైనా డౌట్ వచ్చుంటే ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకు, ఏదో చదువుకునే పిల్లలకు కదా ఉపయోగపడాలి అని అనుకుంటే మీరేమి పొరపాటు పడలేదండి. దయచేసి మీ పిల్లలు ఎవరన్నా సరే, హై స్కూల్ పిల్లలు ఎవరన్నా చదువు వాళ్ళు ఉంటే ఇన్వైట్ చేయండి. లెట్ దెమ్ సిట్ అండ్ లిజన్, వాళ్ళకు కూడా ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. ఓకే, హై స్కూల్ ఆ పైన చదువుకుంటున్న వాళ్ళు కూడా కూర్చోమని చెప్పండి, ఎందుకంటే బేసిక్ ప్రిన్సిపల్ సమానంగానే ఉంటాయి, ఒకటే ఉంటాయి. కాబట్టి నథింగ్ టు వరీ. మెమరీ అండ్ ఎకనామిక్స్ ఇప్పుడే మన వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తూ చెప్పారు. సో జనరల్ గా ఏమవుతుంది అంటే చాలా మంది మనము స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మామూలుగా రకరకాల ప్రాబ్లమ్స్, అవునా, ఏం ప్రాబ్లమ్స్ రాగానే స్టేజ్ మీదకి ఎక్కగానే ఎలా అనిపిస్తుంది, కొత్త కొత్తగా ఉన్నప్పుడు అక్కడ చూడగానే జనాలు నన్ను పైనుంచి కిందకి అపాదమస్తకం నన్ను చెక్ చేస్తున్నారు, వాళ్ళు నాకేదో మార్కులు వేస్తున్నారు, అవునా కదా. సో ఇలాంటివన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. సో ఇలాంటి రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి ఈ డౌట్స్ వస్తున్నప్పుడు ఇంకా ఏంటి, చేతిలో చెమటలు పడతాయి, ఇంకా గొంతు తడారిపోతుంది, ఇవన్నీ ఫిజికల్ గా వస్తుంటాయి. వీటికి పైపెచ్చు నేర్చుకున్నది ముందు రోజేమో దాదాపుగా 1 గంట పాటు నేర్చుకున్నాము, బాగా మంచిగా ప్రిపేర్ అయినాము. తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఎడిట్ అయిపోయింది మనసులో. సో ఏ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ 20 మినిట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోయాం, అవునా. సో ఇలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంటది అనేది ఒక్కసారి ఆలోచించే. సో ఇదంతా కూడా ఏంటంటే మీరంతా కూడా కష్టపడితే సార్ మెమరీ ల్యాప్స్ అయింది సార్, మొత్తం మెమరీ మర్చిపోయాం సార్. ఇలాగే కదా సార్, ఈ మధ్యలో ఇలాగే జరిగింది. ఎక్కడో మొన్న ఒక పెళ్ళిలో వెళ్ళాను, పెళ్ళిలో ఒక ఆయన వచ్చారు, వచ్చి దగ్గర వచ్చి పలకరిస్తున్నారు, హలో సార్ బాగున్నారా అని నన్ను పలకరిస్తున్నారు. ఆయన ఫేస్ అయితే నాకు బాగా గుర్తుంది కానీ ఆయన పేరు నాకు గుర్తులేదు సార్. సో ఆయన మర్చిపోయాను, చాలా ఎంత ఆలోచించినా రాలేదు సార్. తీరా ఆ ఫంక్షన్ నుంచి బయట వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది సార్ ఆయన పేరు, అవునా. సో కాబట్టి అప్పటి నుంచి నేను అనుకున్నాను నా మనసు, సో కొంచెం మెమరీ కొంచెం ప్రాబ్లం వచ్చింది, వయసు అయిపోతుంది కదా, వయసు మీద పడింది కాబట్టి మతిమరుపు సహజమే అని అనుకుంటున్నాను. లేదంటే టెన్షన్స్ ప్రెషర్స్ ఎక్కువ అయ్యాయి కదా, సో దానివల్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉందేమో అని అనుకుంటున్నాను. అని అంతా అనుకుంటారు కదా. దయచేసి మై డియర్ ఫ్రెండ్స్ ఒక విషయం గుర్తు పెట్టుకోండి. సో గుర్తుకు పెట్టుకోవడం అనేది ఏంటంటే ఇది 3-4 అంశాలకు సంబంధించింది. ఒకటి, గుర్తుకు పెట్టుకోవడం అనేది ఒక అంశం సంబంధించి కాదు. మొట్టమొదట మీరు గుర్తు పెట్టుకోవాలి అని అంటే గుర్తు పెట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి తవ్వాలి అని అంటే ఏంటంటే ముందు మీరు చక్కగా గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒక పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ ఉందనుకోండి, పెద్ద లైబ్రరీ, ఒక పెద్ద ఇంట్లో దాంట్లో కొన్ని వేల కొలది పుస్తకాలు ఉన్నాయి, అవునా. బుక్స్ అన్ని కూడా ఏమైంది, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని మీరు ఒక చోటగా ఇట్లా పైకి వేసి పెట్టేశారు అనుకోండి, పెద్ద హీప్ లాగా వేసి పెట్టేశారు, ఒకదాని మీద పడేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చాను, ఎండమూరి గారు రాసిన విజయానికి 5 మెట్లు అనే పుస్తకం నాకు కావాలి అని నేను అడిగాను అనుకో, ఎలా ఇస్తారు? వెతకడం, అన్ని బుక్స్ లో నుంచి వెతికి దాంట్లో నుంచి వెతకడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుందా లేదా? సేమ్ ఇదే మన బ్రెయిన్ లో కూడా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడో ఎవరో ఒక వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని వచ్చి పలకరించారన్న వ్యక్తి ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇంకొక పెళ్లిలో కలిశారు, నాకే అనుకుందాం, నాకు కలిసిన నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో మా భాషాబాయి అని ఉన్నారు, ఆ భాషాబాయి పెళ్లికి వెళ్ళాను. భాషాబాయి పెళ్లికి పోయిన తర్వాత ఆయన వచ్చున్నారు అక్కడికి, తను కూడా వచ్చి పలకరించారు, సార్ బాగున్నారా, మీ సెషన్ లో విన్నాను బాగుంది అని చెప్పారు. మీ పేరేంటి అనగానే తన పేరు కూడా నాకు చెప్తుంది. కాకపోతే నేనేం చేశానంటే అప్పటికే భాషాబాయి పెళ్లిలో కదండి, సో వెళ్ళినప్పుడు ఏంటి అప్పటికే మంచి టాక్ వచ్చేసింది, బిర్యానీ చాలా బాగుంది, ఇంత మంచి స్మెల్ వస్తుంది, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సో మనసులో ఏమో నా ఆలోచనలంతా అక్కడ దాని మీద ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోపి గారు అయిపోవచ్చు, ఇంకొకరు సుబ్బారావు గారు అయిపోవచ్చు, రమేష్ గారు అయిపోవచ్చు, వీళ్ళు ఎవరన్నా పేరు చెప్పారనుకోండి, నేను పేరు యాక్చువల్గా వినట్లేదు, ఏదో లైట్ గా చెప్పారు, ఓకే అండి థ్యాంక్ యూ అని చెప్పి పలకరించేసి వెళ్ళిపోతుంది. ఇది జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను మళ్ళీ అదే వ్యక్తి నాకు కనిపించినప్పుడు తన పేరు చెప్పమంటే, మొదట్లో నేను ఆ బుక్స్ గారు మీరు సర్దకుండా పెట్టారు, ఇంతకుముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, లైబ్రరీలో అన్ని ఇట్లా గుంపుగా వేసి లోపల నుంచి తీయడం ఎలా కష్టమో ఇది కూడా అలాగే కష్టం. అదే రివర్స్ లో మీరు అనుకోండి, మంచిగా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్ నీట్ గా ఆర్డర్ వైజ్ పెట్టారు, ఒక్కొక్క ర్యాక్ లో ఒక్కొక్కటి, ఇది ఫిక్షన్ ఇది నాన్ ఫిక్షన్ అని చెప్పి నీట్ గా అరేంజ్ చేసుకోన్నారు. ఇప్పుడు నేను వెళ్ళి అడగంగానే ఏం చేస్తారు లైబ్రరీ, ఎంత నీట్ గా వెళ్ళేసి పలానా రూమ్ లోకి వెళ్ళారు, పలానా ర్యాక్ లోకి వెళ్ళారు, ఇక్కడ ఉన్నాయి, ఇది ఎండమూరి గారి నవల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి తీసేసి ఇస్తారు. ఈజీనా? ఇంత ముందు దాంట్లో పద్ధతి ఈజీనా, ఇది ఈజీనా?
ఆబ్వియస్గా మీరంతా సెకండ్ పద్ధతి ఈజీ అంటారు, మీ బ్రెయిన్లో కూడా. సో మీరు గుర్తు పెట్టుకునేటప్పుడు తన పేరుని జాగ్రత్తగా, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, రామ్ ప్రసాద్ గారు తన పేరు చెప్పారు, వినగానే ఓ రామ్ ప్రసాద్ అంటే ఏంటి మీరు ఊహించుకొని ఆయన పేరు, ఓ రాముల యొక్క ప్రసాదం ఉంది అంటే ఏదో ఒక లడ్డు లాగాను ఏదో ఒక ఊహించుకునేసి మీరు ఇలా. ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు నాకు రామ్ ప్రసాద్ అని, ఓకే ఆయనకు ఇంకేం రిలేషన్ ఉందా, ఆయనకి ఏమి పోలికలు ఉన్నాయా, ఇలాగా ఒకటి రెండు సార్లు మీరు మనసులో ఆయన పేరు విన్నారనుకోండి, ఇప్పుడు కొంచెం మీ బ్రెయిన్ గుర్తుపెట్టి, ఓకే రామ్ ప్రసాద్. ఓకే. రెండోది ఇంకొక ముఖ్యమైన టెక్నిక్ ఏంటి, తన పేరు చెప్పినప్పుడు ఏంటంటే ఒకటికి రెండు సార్లు అడగండి, మీకు అర్థం కాలేదు అనుకోండి మళ్ళీ పేరు అడగండి, ఆయన కోపడతారా మళ్ళీ ఏంటండి అర్థం కాలే ఇంకొకసారి మీ పేరు చెప్పండి అంటే. ప్రపంచంలో బాగా ఇష్టమైనది తన పేరు ఎవరికైనా ఇష్టమే. సో కాబట్టి తన పేరు చెప్పడానికి ఇంకా ఉత్సాహంగా చెప్తారు. సో కాబట్టి ఒకటికి రెండు సార్లు క్లియర్ గా వినండి తన పేరు. సో విన్న తర్వాత ఏంటి దాన్ని ఇట్లా ఎవరితో కనెక్ట్ చేసుకోండి, ఆల్రెడీ రామ్ ప్రసాద్ ఎవరో ఉన్నారా, ఓకే ఆటో రామ్ ప్రసాద్ అని ఎక్కడో జబర్దస్త్ లో విన్నట్టున్నాను, ఆయన ఈయన ఒకటే. సో ఏదో అలాగా దగ్గరగా ఉన్న వాళ్ళని లింక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకొక టెక్నిక్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మీ ఆ కాన్వర్జేషన్ లో ఒక 2-3 సార్లు తన పేరు ఉచ్చరించండి. ఓకేనా, మామూలుగా హలో అండి ఇలా అండి కాకుండా తన పేరుతోటి మీరు పలకరించారంటే మీ బ్రెయిన్ లో రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయినప్పుడు బాగా మళ్ళీ మీకు ఎప్పుడైతే మీరు మళ్ళీ రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా చేయండి. ఇది గుర్తుపెట్టి. సో ఓకే, సో ముందు రిజిస్ట్రేషన్ పక్కాగా ఉందంటే రిట్రీవల్ ఈజీగా ఉంది. మనం ఏం చేస్తాము రిజిస్ట్రేషన్ అప్పుడు ఏంటి, అక్కడ ఫుడ్ బాగుందనో లేదా అక్కడ ఇంకొకటి ఏదో ఉందనో ఇంక బయట వెళ్ళాలనో రిజిస్ట్రేషన్ మీద మనం ఫోకస్ చేయము, కాకపోతే ఓన్లీ రిట్రీవల్ మీద మనం ఫోకస్ చేయడానికి ట్రై చేస్తుంటాము, అక్కడ మనకు తేడా ఉంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకొని మీ బ్రెయిన్ ఎప్పుడు బ్లేమ్ చేయకండి. ఓకే, అది మర్చిపోవడం కంటే మీరు దాన్ని బాగా జాగ్రత్తగా అక్కడ నాటడంలో మీరు పొరపాటు జరిగారు, అదంటే మీరు చేసిన పొరపాటు, మీ బ్రెయిన్ చేసిన పొరపాటు అస్సలు కాదు. సో ఇది తెలుసుకోండి. ఇది బాగానే ఉంది సార్, పేరుకైతే చెప్పారు, టెక్నిక్స్ బాగానే ఉంది. మరి స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు మర్చిపోతుంటాము, దానికి ఏం చేయాలి? ఓకేనా, స్టేజ్ మీదకి వెళ్ళంగానే ముందేమో ఒక గంట సేపు ప్రిపేర్ అయ్యాము, ఇక్కడ రాగానే కొంచెం తేడా కొట్టేస్తాం. అవునా? సో మీకు చిన్నప్పుడు గుర్తుంటే కనుక నేను కూడా చిన్నప్పుడు ఏంటి మొట్టమొదట నాకు నా లైఫ్ లో ఎప్పుడైనా సరే ఇలాంటి పబ్లిక్ స్పీకింగ్ చేసింది ఎప్పుడు ఉంటే ఆగస్ట్ 15, జనవరి 26 లాగా అలాంటి రిపబ్లిక్ డే అప్పుడు హై స్కూల్లో ఉన్నప్పుడు అడిగేవాళ్ళు ఎవరైనా స్టేజ్ మీద మాట్లాడతారంటే ఫస్ట్ చెయ్యి ఎత్తడము, సో పేర్లు ఇవ్వడము. సో ఇచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు గూగుల్ యూట్యూబ్ లేదు కదా అప్పట్లో, సో ఏ మాస్టర్ని అడగడమో లేదా లైబ్రరీ నుంచి ఒక బుక్ తీసుకోవడమో, గాంధీ గారి గురించి నెహ్రూ గారి గురించి మాట్లాడమంటే వాళ్ళ గురించి చదువుకోవడము, వీలైతే మంచిగా పేపర్ మీద రాసేసుకోవడం పెద్ద పెద్ద అక్షరాలతోటి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ జెండా పండగకు వెళ్ళినప్పుడు స్టేజ్ మీద మన పేరు పిలవగానే పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళడము, అక్కడున్న పోడియం మీద పేపర్ పెట్టడము. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ గా తప్పులు లేకుండా చదివేశామంటే పర్ఫెక్ట్ గా అది నా ఉద్దేశం ప్రకారం అప్పట్లో ఏమనుకున్నా ఇది పబ్లిక్. బా ఎంత చక్కగా చెప్పాను, ఎంత ఫాస్ట్ గా చెప్పాను. మరి అసలు విషయం ఇప్పుడు కదా తెలిసింది. మన ఇంపాక్ట్ లో చేరిన తర్వాత అలాగా ఎప్పుడు కూడా పేపర్లు ముందర పెట్టుకొని దయచేసి చదవకండి అని చెప్తున్నారు అందరూ. చెప్పారా లేదా మీకు? చెప్పకపోతే నేను చెప్తున్నా వినండి, ఎప్పుడైనా సరే పేపర్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా చదవడానికి ప్రయత్నం చేయకండి. అది మంచి స్పీకర్ యొక్క లక్షణం కాదు. ఎందుకంటే అన్లెస్ ఏదో ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిది మన అడిగి చదవండి సార్ అంటే చదవండి, అన్లెస్ మీ స్పీచ్ ఎప్పుడు కూడా చెప్పకండి. మరి మీరు చదవకుండా మరి ఎలా చెప్పాలంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పడానికి ట్రై చేయండి. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. మర్చిపోతున్నాము అనడానికి మేజర్ కారణం ఏంటి, మిమ్మల్ని అడిగాను ఏమండి మీ ఎవరో ఉన్న వాళ్ళకి ఇప్పుడున్న వాళ్ళని అడిగాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జోగారావు గారిని అడిగాను ఏమండి మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయని. ఏమైనా తప్పు చెప్తారా? అబ్బాయి లేదు సార్, పలానా ఊరికి వెళ్ళాను సార్, అక్కడ ఆ రోజు ఇట్లా వచ్చింది సార్, ఆ రోజు ఆటో లేదు సార్, బైక్ తీసుకెళ్ళాను సార్, ఆవిడ ఇలా వచ్చింది సార్, ఇలా పలానా స్పీడ్ పెట్టారు, మొత్తం చెప్పగలుగుతామా లేదా? అలాగే పెళ్లి ఎప్పుడు ఎలా జరిగింది, మీ పెళ్లిలో ఏం తంతులు జరిగాయి, ఏం వంటలు పెట్టారు, బ్రహ్మాండంగా చెప్తారు. వంటల గురించి ఎందుకు లేదు సార్, సో వచ్చిన తర్వాత అసలు పెళ్లి కొడుకు నాకే అసలైన స్వీట్ పెట్టలేదు సార్, పెద్ద గొడవలు అయినాయి సార్. అవునా కదా? ఇవన్నీ మన మైండ్ లో ఉంటాయి. అవన్నీ చెప్పడంలో మనం ఏమైనా ఇబ్బంది పడతామా? అసలు పడం. ఎందుకు? వాట్ మైట్ బి ది రీజన్? బికాస్ అది మన ఎక్స్పీరియన్స్. మన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడంలో మనకి ఎప్పుడు కానీ ఇబ్బంది ఉండదు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, బయట నుంచి ఒక మెటీరియల్ తీసుకొని మెటీరియల్ మళ్ళీ ఇట్లా లోపల పెట్టుకొని ఇలా బయట ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం, కాబట్టి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే నెక్స్ట్ వచ్చి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. అదే మీ ఎక్స్పీరియన్స్ అనుకోండి, అప్పుడు చెప్పడం ఈజీ. ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది సార్, ప్రాక్టికల్ గా అక్కడ వెళ్ళినప్పుడే తేడా కొడుతుంది అని అనుకుంటే ఒక చిన్న మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఇన్ కేస్ మీరు నేర్చుకున్నారు, పొరపాటున గంట సేపు ప్రిపేర్ అయినది 20 నిమిషాలు మాత్రమే మీరు మాట్లాడడానికి జ్ఞప్తికి వచ్చింది, మీదంతా మర్చిపోయారనుకోండి, డోంట్ వరీ. ఎప్పుడైనా స్టేజ్ మీద ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు మాత్రమే తెలుసు. అవునా కదా? ఆడియన్స్ తెలియదు.
ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా, నేనేం చెప్పాలనుకుంటే నాకు తెలుసు, మీకు తెలియదు కదా. సో అన్లెస్ నేను అబ్బా ఇది నేను మర్చిపోయానే అంటే తప్ప మీకు గుర్తుకు రాదు. ఓ అవునా సార్ మర్చిపోయారా, సో ఇది గుర్తు పెట్టుకో. సో కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మర్చిపోతే డోంట్ వరీ, ప్లీజ్ కంటిన్యూ. అరే నేను మర్చిపోయాను అనుకుంటూ మీరు అనుకుంటూ ఉంటే అంటే దీని ఇంపాక్ట్ మళ్ళీ మిగతా స్పీచ్ మీద పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మర్చిపోతే కూడా కొంపలే మునిగిపోలేదు, మీరు ప్రిపేర్ అయింది ఇంతే అనుకుంటారు అవతల వ్యక్తి. సో ప్లీజ్ కంటిన్యూ. ఇది ఒక గుడ్ న్యూస్. రెండో గుడ్ న్యూస్ ఏంటంటే ఎనీ స్పీచ్ 3 వెర్షన్స్ ఉంటాయి. అవునా, 3 వెర్షన్స్. మొదటి వెర్షన్ ఏంటంటే ఈవెన్ నేను మాట్లాడుతున్నానుగా, సో కూడా నేను ఇవాళ మీకు చెప్పాలనుకుంటున్నది వెర్షన్ 1. అంటే నేను ముందు ఇవాళ ఆ, ఈ ఈ బ్యాచ్ కు నేను ఇది మాట్లాడాలి అనుకుంటూ ప్రిపేర్ అయ్యి వచ్చాను. దిస్ ఈజ్ వెర్షన్ నెంబర్ 1. నేను ఏదైతే ప్రిపేర్ అయ్యానో దాన్ని వెర్షన్ నెంబర్ 1 అంటారు. ఇప్పుడు యాక్చువల్ గా నేను డెలివర్ చేస్తున్నానుగా, దీని వెర్షన్ నెంబర్ 2 అంటారు. యాక్చువల్ గా ప్రిపేర్ అయిందేమో వెర్షన్ 1, ఇప్పుడు చెప్పేది వెర్షన్ 2. వెర్షన్ 3 అనేది ఒకటి ఉంటుందండి. అది అందరికీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు వస్తుంది. అంటే స్టేజ్ దిగిన తర్వాత అప్ప ఈ పాయింట్ మర్చిపోయాను, ఇది చెప్పింటే బాగుండేది, ఈ కొటేషన్ ఉంది ఇది చెప్పింటే బాగుండేది, అరే ఈ జోక్ ఇది చెప్పిండాల్సింది మిస్ అయిపోయాను, ఇలాగ అనుకుంటుంటారు. దాన్ని వెర్షన్ 3 అంటారు. ఓకే. సో కాబట్టి వెర్షన్ 3, 3 వెర్షన్స్ ఎప్పుడు ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఏదైనా మర్చిపోతే కూడా యు ఆర్ ఇంటూ వెర్షన్ 2. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ప్లీజ్ కంటిన్యూ. దీస్ ఆర్ గుడ్ న్యూస్ ఫర్. ఓకేనా. మొట్టమొదటి మీరు ఎప్పుడైనా మర్చిపోతే కూడా ధైర్యంగా కంటిన్యూ చేయండి. ఓకేనా. నిజంగానే గుడ్ న్యూస్ అనిపిస్తుందా లేదా మీకు? సో ఎప్పుడు కూడా అయ్యో నేను మర్చిపోయాను మాట వెనకాల అనుకోకండి. సో కంటిన్యూ, మీ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఇది బాగానే ఉంది. దీంట్లో మొత్తం మొట్టమొదటి టెక్నిక్ ఇలా మర్చిపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే, నేను ఇవాళ ఒక 3 టెక్నిక్స్ నాకు చాలా ఉపయోగపడినవి, మా మిత్రులకు ఉపయోగపడినవి, మీకు కూడా పడతాయి అనుకుంటున్నవి మీతో షేర్ చేస్తాను. ఆర్ యూ రెడీ? ఓకే అనుకుంటే అందరూ ఒకసారి థమ్స్అప్ సింబల్ ఫిజికల్ గా ఇలా చూపించండి. ఎక్సలెంట్, ఎక్సలెంట్, గ్రేట్, 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 సూపర్. మొట్టమొదటిది ఏంటంటే, మీరు ఏదైతే మాట్లాడాలో అనుకుంటున్నారో, ఒక టాపిక్ గురించి మీరు మాట్లాడాలనుకుంటున్నారో, సో దానికి ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే ముందే చెప్పినట్లయినా ఇప్పుడు కూడా పేపర్లో ఉన్నది యాజ్ టీజ్ గా చదవకండి. ఏమవుతుంది పేపర్లో అంటే తప్పేముంది సార్, ఇక్కడ ఉన్న మ్యాటర్ బ్రహ్మాండమైన వాక్యాలు ఉన్నాయి, చదివితే తప్పేమవుతుంది? ఏం లేదండి. మీరు ఎప్పుడైతే చదవడానికి కళ్ళు ఇలా కిందకి దింపారనుకోండి, ఆడియన్స్ కూడా కళ్ళు దించేస్తుంటారు. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు, మీరు పేపర్ చూస్తుంటారు, వాళ్ళు ఏం చూస్తుంటారు, రెడీ అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, కింద వాట్సాప్ మెసేజ్ చదువుకుంటూ. ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా సరే పేపర్ మాత్రం ఇలా కిందకి చదువుతూ పోతారు, ఆడియన్స్ యొక్క అట్రాక్షన్ మీరు అట్రాక్ట్ చేసే దీంట్లో తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే ఐ కాంటాక్ట్. మరేం చేయాలా అంటే పేపర్ మీద వద్దంటున్నాను. మరేం చేయాలా? సింపుల్ గా ఏం చేస్తారంటే, నేనేం చెప్పాను ఉన్నదాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి, స్పీచ్ యాజ్ టీజ్ గా చెప్పద్దండి అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గాంధీ గారి గురించి మాట్లాడమని చెప్పారు ఎవరైనా, ఒక చిన్న టాపిక్ చెప్తాను. సో కాబట్టి గాంధీ గారి గురించి మీరు ఒక పెద్ద వాక్యము మొత్తం యూట్యూబ్ లో తీసుకొని యాజ్ గా చదవకుండా మీరు ఏం చేయాలంటే, మొట్టమొదటిది ఏముంటది దాంట్లో? సో మొట్టమొదటి ఓపెనింగ్ ఉంటుంది, బ్రెయిన్ బాడీ కంటెంట్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. బేసిక్ గా 3 భాగాలు ఉంటాయి అనుకుందాం. సో గాంధీ గారి గురించి చెప్పాలి. గాంధీ గారి గురించి నేను ఏం చెప్తానంటే, మొట్టమొదట ఏం చెప్తాం, ఎక్కడైనా సరే గాంధీ గారు చెప్తే ఆయన పుట్టుక నుంచి మొదలు పెడతాం. గాంధీ గారు పోర్బందర్ అనే ఊర్లో పుట్టారు, పలానా సంవత్సరంలో పుట్టారు, వాళ్ళ అమ్మ పేరు ఇది, వాళ్ళ నాన్న పేరు ఇది, ఇవంతా చెప్తారు. అవునా. సో దీనంతా ఏం చేస్తారంటే, ఒక పెద్ద ప్యాసేజ్ లో మీరు ఏం చేస్తారంటే రాసుకున్న దాన్ని కీ పాయింట్స్ అంటారు. కీ పాయింట్స్ ని ఐడెంటిఫై చేయాలి. కీ పాయింట్స్ అంటే ఏంటంటే, మొత్తం ఇవన్నీ చెప్తున్నారు కదా, ఈ చెప్తున్న దానికి ఒక కీ పాయింట్ ఏంటంటే బర్త్ అంటున్నారు. అంటే ఆయన పుట్టిన దాని గురించి బర్త్ అని చెప్పగానే మిగతా అంతా కూడా మీ ఓన్ వర్డ్స్ లో చెప్పాలి, ఓన్ వాయిస్ లో చెప్పాలన్నమాట. సెంటెన్స్ లో మీ ఓన్ సెంటెన్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా అలా ఉన్నదాన్ని సెంటెన్స్ యాజ్ గా చెప్పకండి. అర్థమైందా? సో బర్త్ అనగానే ఏంటి, మీకు ఉంది గాంధీ గారు పలానా ఊర్లో పుట్టారు, పలానా సంవత్సరంలో పుట్టారు, వాళ్ళ అమ్మగారి పేరు ఇది, నాన్నగారి పేరు ఇది, ఇవి చెప్పేస్తారు, అయిపోయాయి. తర్వాత నెక్స్ట్ ప్యాసేజ్కి వస్తున్నారు. ఏంటి ఆయన చదువుతున్నప్పుడు చిన్నప్పుడు ఏంటి, సో గాంధీ గారు మీకు అంతా తెలుసుంటుంది, ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా. చిన్నప్పుడు ఒక స్కూల్లో ఉన్నారు, స్కూల్లో వచ్చి చదువుతున్నప్పుడు తరగతిలో అప్పుడే ఒక ఇన్స్పెక్షన్ కి ఎవరో ఒక ఆఫీసర్ వచ్చారు. వచ్చి కూర్చొని అందరూ కూడా ఏదో అడుగుతున్నారు క్వశ్చన్. గాంధీ గారు చెప్పలేకపోతే పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పమని చెప్పారు. అయినా గాంధీ గారు నేను చెప్పనని చెప్పారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో ఎప్పుడు దొంగతనం చేయకుండా ఉన్న అబద్ధాలు చెప్పని గాంధీ గారు ఒకసారి ఆ నాన్నగారి జోబులోంచి ఏదో డబ్బులు ఒకసారి తీసుకున్నారు. కాకపోతే రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఆయనకి. నెక్స్ట్ డే అపాలజీ లెటర్ రాసి జోబులో పెట్టారు. ఇవన్నీ మనకు తెలుసా లేదా? తెలుసు. ప్లస్ పైగా ఏంటి, ఇంటర్నెట్ నుంచి సెర్చ్ చేస్తుంది. సో ఇవన్నీ మీరు కంటెంట్ చెప్పేటప్పుడు దీనికి ఒక కీవర్డ్ ఏం పెట్టుకోవచ్చు, చైల్డ్హుడ్. బర్త్ అయిపోయింది, చైల్డ్హుడ్ అయిపోయింది. అంటే చైల్డ్హుడ్ అనగానే మిగతా ఎక్స్పీరియన్స్ మీ ఓన్ వర్డ్స్ లో చెప్పడానికి ట్రై చేయండి. అయిపోయింది. నెక్స్ట్ తర్వాత
సో ఎక్కడో ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఫారిన్ కంట్రీ వెళ్ళారు, అక్కడ సౌత్ ఆఫ్రికాలో చదువుతున్నారు. సో బ్యారిస్టర్ చదువుతున్నారు. ఒకసారి ట్రైన్లో వెళ్తున్నారు, ట్రైన్లో ఉన్నప్పుడు ఆ తెల్ల వాళ్ళంతా కూడా మీరు మా బోగిలో కూర్చోవడానికి వీలు లేదు అని బయట తోయేస్తారు, ఆయన కింద పడిపోయారు. సో అప్పుడు తనలో ఒక ఆలోచన వచ్చింది, ఇంత చీప్ గా చూస్తున్నారు నన్ను అనేది. మీకు అంతా తెలుసు ఆల్రెడీ స్టోరీ అంతా. కాబట్టి దీనికి ఏం చెప్తారు మీరు? ఒక ఏదో ఒకటి, ఒక మీరేంటో ఫారిన్ ఎడ్యుకేషన్ అనుకుంటారా, ట్రైన్ అనుకుంటారా, ఏదో ఒక గుర్తు పెట్టుకుంటారు. అంటే ట్రైన్ అనగానే ఏంటి, మొత్తం ఆ ఎపిసోడ్ అంతా కూడా మీ ఓన్ వర్డ్స్ చెప్పడానికి ట్రై చేయండి. అండ్ చివరిలో మళ్ళీ ఆయన ఇంటికి వచ్చారని, సారీ మీరు ఇండియాకి వచ్చేసారు, ఇండియాకి వచ్చిన తర్వాత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు, మొత్తం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నారు, ఇవన్నీ మీరు చెప్తున్నారు. మీకు గుర్తుండే పదం ఒకటి, మనకు ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు అంటే బాగా మనకు తెలుసు కాబట్టి సాల్ట్ అని గుర్తుపెట్టారు. దీస్ ఆర్ నోన్ యాజ్ కీవర్డ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కీవర్డ్స్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఎన్ని వచ్చాయి కీవర్డ్స్? బర్త్, చైల్డ్హుడ్, అవునా? ఇంకోటి మీరు ఫారిన్ అనుకుంటారా, ఎడ్యుకేషన్ అనుకుంటారా, ట్రైన్ అనుకున్నారు, మళ్ళీ ఇండియాకి రాగానే సాల్ట్ అనుకున్నారు, ఒక 4 మ్యాక్సిమం 5. అవునా? దీస్ ఆర్ నోన్ యాజ్ కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ ఏం చేయాలంటే మీరు ఒక చిన్న చార్ట్ ఉంటుంది కదా, మన చార్ట్, ప్లెయిన్ చార్ట్ తీసుకుంటారు. చిన్న చిన్న, ఐ మీన్ మన విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, బిజినెస్ కార్డ్స్. విజిటింగ్ కార్డ్ అంత సైజులో దాన్ని కట్ చేసుకుంటారు, ప్లెయిన్ పేపర్, ఐ మీన్ షీట్స్, డ్రాయింగ్ షీట్స్ కట్ చేసుకొని దాని మీద ఏం చేస్తారు, ఈ కీవర్డ్స్ ఒకదాని కింద ఒకటి నీట్గా రాసుకుంటూ వెళ్తారు. చైల్డ్, బర్త్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఐ మీన్ బర్త్, తర్వాత చైల్డ్హుడ్, ఎక్స్పీరియన్స్, ఏదో రాసుకున్నారు అన్ని 5-6 పాయింట్లు. అక్కడ ఒకదాని కింద ఒక బుల్లెట్ పాయింట్ మాత్రం రాసుకున్నారు. నో సెంటెన్సెస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు నీట్గా రాసేది మొదలు పెట్టారంటే ఒక చిన్న వాక్యం రాస్తే నిండిపోతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నాను, ఓన్లీ బుల్లెట్ పాయింట్స్ మాత్రం రాస్తున్నారు. బుల్లెట్ పాయింట్స్ ఏంటి? ఆ కీవర్డ్స్. కీవర్డ్స్ రాస్తున్నారు. ఇది నేను విజిటింగ్ కార్డ్ సైజ్ అన్నాను, హ్యాపీగా మీ చేతిలో ఇలా ఇమిడిపోతుంది. ఎప్పుడైనా మీరు స్పీచ్ చెప్తున్నారు, దాన్ని తీసి ఇలా మీ పాకెట్లో పెట్టుకొని వెళ్ళండి. దాన్ని క్యూ కార్డ్ అంటారు. మీకు ఇది ఆల్రెడీ ప్రాక్టికల్ గా కూడా మీకు చేసి చూపిస్తారు, డోంట్ వరీ. ఈ క్యూ కార్డ్ అంటారు. ఈ క్యూ కార్డ్ ఏంటంటే మీ పాకెట్లో పెట్టుకుంటారు. మీరు పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అంటే క్యూ కార్డ్ వల్ల ఉపయోగం, మీరు ఆడిపోయి యాసిటీస్ గా ఏం లేదండి. అంటే మీరు ఒక అడవిలో వెళ్తున్నారు, కొత్త ప్లేస్, ఎటువంటి నుంచి ఏమన్నా మీకు జంతువు వస్తుందేమో అని భయం ఉంది. నార్మల్ గా వెళ్ళడానికి ఎలా ఉంటుంది? ఓకే, ఏమైనా ప్రాబ్లమ్ అండి? నా వాయిస్ రావట్లేదా? ఎవరో పెట్టున్నారు సార్, వాయిస్ రావట్లేదు అని. ఏమైనా వాయిస్ లేదు, పర్ఫెక్ట్ గానే ఉందా? ఎస్ సార్, పర్ఫెక్ట్ సార్. యా, ఓకే. సో ఎవరో పెట్టారు, ప్లీజ్ చెక్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి, ఎవరైనా. ఎస్. ఏం చేస్తున్నారు? ఈ కీ కార్డ్ లో మొత్తం కీ పాయింట్స్ అన్ని రాసుకుంటున్నారు, దగ్గర పెట్టుకుంటున్నారు. మీరు అడవిలో వెళ్తున్నారు, జంతువులు వస్తాయని భయం ఉంది. నార్మల్ గా వెళ్ళడానికి ఎలా ఉంటుంది? అదే మీ చేతిలో ఒక పెద్ద కర్ర ఉంటే ఎంత ధైర్యం ఉంటుంది? అదే ఇంకా ఒక గన్ ఉంటే ఇంకెంత ధైర్యం ఉంటుంది? అవునా? దాన్ని వాడాల్సిన అవసరం రాకపోవచ్చు, బట్ జోబులో ఉందంటే ఒక ధైర్యం కదా. ఈ క్యూ కార్డ్ కూడా అంతే, మీ పాకెట్ లో ఉందంటే మీకు ఒక ధైర్యం, కాన్ఫిడెన్స్. ఇన్ కేస్ మర్చిపోతే పక్కనే ఉందే చూసుకోవచ్చు. అవునా? ఎలా చూసుకుంటారు? ఇలా అరచేతిలో పెట్టుకుంటారు, ఇలా మీకు కనిపించేటట్లు మాత్రం చూసుకుంటారు. ఇలా ముందర పెట్టుకునేసి, ఓకే, ఇలా ముందర పెట్టుకునేసి మీరు ఇలా చూసుకుంటూ వస్తుంటారు. ఓకేనా? సో ఇది దీని ఫస్ట్ క్యూ కార్డ్ టెక్నిక్ అంటారు. క్యూ కార్డ్ టెక్నిక్ ఒకసారి ప్రాక్టీస్ గా మీరు ప్రాక్టీస్ చేయిస్తారు కాబట్టి ఫస్ట్ టెక్నిక్ క్యూ కార్డ్ టెక్నిక్. ఏమైనా కష్టం ఉందా ఈ క్యూ కార్డ్ టెక్నిక్ చేయడంలో, ప్రాక్టీస్ చేయడంలో? వెరీ ఈజీ. కీవర్డ్స్ ఐడెంటిఫై చేస్తున్నారు, కీవర్డ్స్ ని ఇక్కడ మీ కార్డ్ లో రాసి పెట్టుకుంటున్నారు, ఇది మీ పాకెట్ లోనే ఎక్కడో పెట్టుకుంటున్నారు, వెళ్ళినప్పుడు చూసి చెప్తున్నారు. దట్ సింపుల్. ఎప్పుడైనా సరే క్యూ కార్డ్ టెక్నిక్ అంటారు. ఇది అయిపోయింది. తర్వాత దీనికంటే ఇంకొక టెక్నిక్ ఏమన్నా ఉందా సార్? ఈ దగ్గర పెట్టుకుంటాం, ఇది కూడా పెట్టుకోకుండా చేసుకోవచ్చా అంటే, మొట్టమొదట నేను ప్రాక్టీస్ చేసినప్పుడు క్యూ కార్డ్ తోటి ప్రాక్టీస్ చేశాను. తర్వాత వచ్చింది ఈ రోజు మీరు మన దీంట్లో చూసుకుంటారు మొత్తం. ఓకే, రైట్. భరత్ గారు ఒకసారి ప్లీజ్ చెక్. సో ఎందుకంటే మిగతా అంతా కూడా బాగానే ఉందంటున్నారు. సో ఈవెన్ ఐ విల్ రైజ్ మై వాయిస్ ఆల్సో. ఓకే, ప్లీజ్ చెక్. ఒకసారి మీరు సైన్ అవుట్ అయిపోయి మళ్ళీ కూడా లాగిన్ అవ్వండి. క్యూ కార్డ్ టెక్నిక్ తర్వాత రెండోది ఏంటంటే, నేను 6th 7th క్లాస్లో చదువుతున్నప్పుడు అనుకుంటాను, బాగా గుర్తుంది నాకు. మా సోషల్ మాస్టర్ ఏం చేశారంటే, మన ఇండియాలో ఉన్న రాష్ట్రాల గురించి చెప్తూ కేంద్ర పాలిత ప్రాంతాల గురించి కూడా చెప్తూ వచ్చారు. అవునా? అప్పుడు ఏం చెప్పారంటే ఒక వాక్యం చెప్పారు, చండీ పాదాల అండ. మీరు ఎవరికైనా గుర్తుందో లేదో గుర్తు పెట్టుకోండి. చండీ పాదాల అండ ఏమైనా ఉందండి? ఒక చండీ అంటే మన అమ్మవారు పాదాల అండ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న వాక్యం చెప్పారు. ఓకేనా? రైట్. మరి ఈ వాక్యం తోటి మమ్మల్ని ఏమంటే, అప్పుడున్న యూనియన్ టెరిటరీస్ ఏవైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయో దాన్ని గుర్తుపెట్టుకోము. ఎలాగంటారా? అని చండీ పాదాలు అండాలంటే, చండ్ అంటే చండీగఢ్ అని, డి అంటే ఢిల్లీ అని, పా అంటే పాండిచ్చేరి, దా అంటే దాదరా నగర్ హవేలీ,
లా అంటే లక్షద్వీపు, అక్కడ అండాలో అండమాన్ నికోబార్ అండ్ డయూడామ్. చండీ పాదాల అండ అయిపోయింది చూసారా. ఇది అప్పట్లో మా మాస్టర్ నేర్పించారు. ఇవాళ నాకు ఇంకా గుర్తుంది అంటే ఆ వాక్యం ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో గుడ్డి గుర్తు బండ గుర్తు అనుకునేవాళ్ళు. ఇప్పుడు కొంచెం స్టైలిష్ గా ఏమంటున్నాము, అక్రోనిమ్ అంటున్నాము. అక్రోనిమ్ అంటే ఏమైంది, ప్రతి పదములో నుంచి మీరు ఏదైతే గుర్తు పెట్టుకోవాలో అనుకుంటున్నారో ఆ పదములో నుంచి మొదటి అక్షరాన్ని ఫస్ట్ లెటర్ తీసుకోండి. అన్నిటినీ కొంచెం అలా తీసుకొని సపరేట్ చేసి వాటిని కొంచెం మీరు అటు ఇటు షఫుల్ చేశారనుకోండి, ఒక అర్థవంతమైన ఇంకొక కొత్త పదం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చండీ పాదాల అండ బానే ఉంది. ఇప్పుడు ఎవరికైనా మీకు డౌట్ వచ్చిందా, సార్ ఈ మధ్యలో ఇంకొక 2 వచ్చాయి కదా సార్ కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటిని ఎలా యాడ్ చేస్తామన్నారు. ఏంటవి? జమ్మూ అండ్ లడాక్. దాన్ని ఏం చేస్తాం, జమ్మూ నుంచి జా తీస్తున్నాము, లడాక్ నుంచి లా తీస్తున్నాం. ఏమైంది, జలచండీ పాదాల అండ అంటే ఇప్పుడు లేటెస్ట్ పిల్లలు కూడా అయిపోయింది. సో దీన్ని యాక్రోనిమ్ అంటారు. ఏదైతే మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నా ఆ కీవర్డ్ లో నుంచి మొదటి అక్షరాన్ని తీసుకెళ్లి మీరు చేస్తున్నారు. ఇదేదో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఏం లేదండి, చిన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మనకు హరివిల్లో ఉన్న రంగులు ఎన్ని, మన రెయిన్బోలో ఉన్న కలర్స్ ఏమేంటి చెప్తారా లేదా? ఏం చెప్తారు అందరూ? విబ్జిఆర్ అంటారు, లేదా రాయ్జీ బివ్ అంటారు, అవునా కదా? సో ఇవి ఇంకా మీకు గుర్తుంది అంటే ఏమంటే దాంట్లో నుంచి ఒక్కొక్కటి ఒక్కో అక్షరం మీకు తెలిసి ముందు చిన్నప్పటి నుంచి కూడా సో ఉన్నది తెలుసు. దీన్నే మనము యాక్రోనిమ్ అంటున్నాం. అప్పట్లో నేను చెప్పినట్లు ఏదో మీరు చిన్న చిన్న పదాలు అనుకుంటున్నారు, ఇప్పుడేమన్నా అంటే మనం యాక్రోనిమ్ అంటాం. హోప్ మీకు అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే రైట్. యాక్రోనిమ్ ఏం లేదండి, ఇక్కడ ఇక్కడ ఉన్నవే. ఇప్పుడు మరి ఇది ఎలా ఉపయోగపడుతుంది మనకు అంటే ఏం లేదండి, ఇప్పుడు రీసెంట్ గా చూడండి ఒకసారి ఒకటి రెండు మీరు మోడల్స్ చూసారంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జనరల్ గా అంటే మీరు ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, పెద్ద ఫ్యాక్టరీకి వెళ్ళండి, బయట ఏమవుతుందంటే మీకు ఒక పెద్ద అంటే ప్రోటోకాల్ ఉంటుంది. ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేయాలి, ఏం చేయాలి సార్, కాపాడాలి సార్ మనము, లేదా మంటలను ఆర్పాలి సార్ మనం అంటారు. నో, దానికి ప్రోటోకాల్ ఉంది. ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్క్యూ. ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి, లేదా ఇంకెవరైనా సరే కొంచెం వృద్ధులు అయిపోవచ్చు, కొంచెం వికలాంగులు అయిపోవచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కాపాడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వాలి. రెండో ప్రియారిటీ ఏంటంటే అప్పుడు అలారం ఏదైనా ఉంటే దాన్ని ఒకడానికి ట్రై చేయాలి. మూడవది ఇప్పుడు ఏం చేయాలంటే కన్ఫైన్ అంటే ఏంటి, ఎక్కడైతే మీకు అగ్ని ప్రమాదం జరిగిందో అక్కడ దాన్ని సాధ్యమైనంత వరకు క్లోజ్ చేయడానికి చేయండి. దాన్ని అక్కడే బయటకు వ్యాపించకుండా కన్ఫైన్ చేయడానికి చేయండి. లాస్ట్ లో ఏం చేయాలి, మనము దాన్ని ఆర్పడానికి ట్రై చేయాలి. ఇది ఒక మనకున్న ఒక ప్రోటోకాల్. మరి ఈ ప్రోటోకాల్ అందరికీ గుర్తుండడానికి ఏం చేస్తారంటే మీరు ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, అక్కడ ఉంటుంది. సో దీన్ని గుర్తు పెట్టుకోవడానికి ఏం చేశారంటే వాళ్ళు ఇలా రెస్క్యూ, అలార్మ్, కంఫైన్, ఎక్స్టింగ్విష్ అనడానికి RACEని మొదటి అక్షరాలను తీసి పెట్టుకున్నారు చూసారా. సో దీన్ని రేస్. అలాగే మీరు దాన్ని వాడడం ఎలాగా అనుకుంటే ఏంటి, పుల్ ద పిన్, ఎయిమ్ అట్ ది బేస్, స్క్వీజ్ అండ్ స్క్వీజ్ ద హ్యాండిల్ అండ్ స్వీప్ సైడ్ టు సైడ్. దీనికి ఏంటి PASS, పాస్. రేస్, పాస్, అంతే. 2 అక్షరాలు గుర్తు పెట్టుకుంటే ఆ ఆర్డర్ కూడా మీకు గుర్తుంటుంది చూసారా. ఇది వీళ్ళు చేస్తున్నారు. ఇంకా రెండోది ఇంకొన్ని చూద్దాం. మొన్న ఈ మధ్యలో ఇప్పుడు మరి నాకు ఎలా ఉపయోగపడిందని అంటే, ఈ మధ్యలో ఒక మిడిల్ ఏజ్ వాళ్ళని ఒక వాకర్స్ క్లబ్ వాళ్ళు ఒకసారి నన్ను సెక్షన్ చెప్పడానికి రమ్మన్నారు. వాకర్స్ క్లబ్ వాళ్ళంటే జనరల్ గా మార్నింగ్ ఎక్కడో వాళ్ళు వాక్ చేసే ఒక పార్క్ లో రమ్మన్నారు. మరి ఇప్పుడు నేను పార్క్ లో వెళ్ళడానికి నేను నా PPT, ఒక ప్రొజెక్టర్, నా ల్యాప్టాప్ ఎలా తీసుకెళ్ళి ఎలా చెప్పగలుగుతాను వాళ్ళకి? మార్నింగ్ ఉదయం పూట లైటింగ్ లో ఎలా చెప్పగలుగుతాను? చెప్పలేను కదా. సో అక్కడ నాకు పనికి రాదు, నేను PPT ప్రిపేర్ చేయలేను, వాళ్ళకి ప్రొజెక్ట్ చేయలేను. అప్పుడేం చేశానంటే నేను ఒక షీల్డ్ తీసుకొని వెళ్ళాను. షీల్డ్ ఏంటి? ఆ షీల్డ్ అంటే మీరు అనుకుంటున్నట్లు పెద్ద డాలు ఇవేమి కాదని, ప్రొటెక్ట్ చేసే షీల్డ్ కాదు. ఒక షీల్డ్ అనే ఒక అక్రోనిమ్ మాత్రమే తీసుకెళ్లాను. దాంతో నేను వాళ్ళకి దాదాపుగా 1 hour సెషన్ చెప్పాను. అవునా? ఏంటి షీల్డ్, ఏంది ఆ కథా కమిషన్? మీకు డౌట్ వస్తే ఏం లేదండి, SHIELD. షీల్డ్ అంటే తెలుసు కదా అందరికి, నోట్ ఇట్ డౌన్, షీల్డ్ అని రాసుకో. ఏం చేశాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్పాను వాళ్ళ దగ్గరికి, సో వాళ్ళకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ గా ఉండాలి. ఏం చేశాను వాళ్ళకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షీల్డ్ లో ఉన్న మొదటి అక్షరం తీసుకున్నాను, ఎస్ అంటే ఏంటంటే స్లీప్. స్లీప్ గురించి మాట్లాడాను. అంటే నిద్ర గురించి మాట్లాడడానికి ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందా? చిన్నప్పటి నుంచి తెలుసు కదా, నిద్ర అంటే ప్రతి టైంకి నిద్రపోండి, ప్రతిరోజు. అంటే ఇప్పుడు ఈ రోజు జబర్దస్త్ వస్తుంది కాబట్టి నేను 12 గంటలకు పడుకుంటాను, ఇవాళ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి 1 గంటకు పడుకుంటాను, సో ఇవాళ ఏమి సీరియల్, బోరింగ్ సీరియల్ 9 గంటలకు పడుకుంటాను. ఇలా ఒక టైం లేకుండా ఒక పద్ధతి లేకుండా పడుకోకునేది చాలా బ్యాడ్ హ్యాబిట్. సో కాబట్టి ప్రతిరోజు ఫిక్స్ గా 10 గంటలు అంటే 10 గంటలు, 10:30 అంటే 10:30, ఒక ఫిక్స్డ్ టైం మెయింటైన్ చేయండి, అది ఎప్పటికైనా మంచిది అనే ఒక విషయం వాళ్ళని చెప్పారు.
రెండో నిద్ర రాకపోతే ఏంటి, చుట్టుపక్కల మొత్తం మీకు కంట్లో మెలనిన్ అనేది ఒక కెమికల్ రిలీజ్ అవ్వాలి. దానికి ఏం చేయాలి, చీకటిగా ఉండాలి పూర్తిగా. కాబట్టి క్లోజ్ ఆల్ ది డోర్స్, లైట్ తగ్గించండి అనేది రెండో చెప్పచ్చు. మూడోది గోరువెచ్చని పాలు తాగండి. మీ ఇష్టం అండి. ఇవంతా కూడా 3 నుంచి 5 నిమిషాల సేపు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ గూగుల్ నుంచి తీసుకున్నది. మాట్లాడచ్చా మాట్లాడలేమా స్లీప్ గురించి? మాట్లాడచ్చు కదా. సేమ్ నేను అదే పని చేశాను. ఒక 5 గంటల సేపు, 5 నిమిషాల సేపు స్లీప్ గురించి మాట్లాడాను. అయిపోయింది. స్లీప్ గురించి అయిపోగానే ఆలోచించాను. నెక్స్ట్ హెచ్కి వెళ్ళిపోయాను. SHIELD అని చెప్పాను. హెచ్ అంటే ఏంటంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్. మొట్టమొదట అందరికి కావాల్సిన స్లీప్ గురించి చెప్పాను. అంటే ఒక మంచి పద్ధతి అండి, ఇట్లా నిద్రపోని గురించి చెప్పాను. ఇప్పుడు రెండోది హ్యాండ్లింగ్ స్ట్రెస్ అంటే ఏంటి, ఒత్తిడిని ఎలా మనం ఎదుర్కోవాలి అన్నది మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హ్యాండిల్ చేయండి. ఏం చెప్తాం, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. స్ట్రెస్ అనేది 2-3 రకాలు ఉంటుందండి. ఐ మీన్ యూ స్ట్రెస్ అంటే మంచిది, డిస్ట్రెస్ అంటే చెడుదు. ఇట్లా 2 రకాలైన స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ కారణం ఏంటంటే కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఇదంతా నా ఓన్ గా చెప్పట్లేదండి, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా దొరుకుతుంది, దాన్నే చెప్తున్నాను. అవునా? సో కాబట్టి ప్రతి మనిషికి కొంచెం కార్టిజాల్ కావాలి అంటే కొంచెం స్ట్రెస్ ఉండాలి తప్ప మరీ ఎక్కువగా స్ట్రెస్ ఉంటే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి. అవునా? ఇవన్నీ కొంచెం చెప్తూ వచ్చాం. అవునా? స్ట్రెస్ దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. సో యోగా చేయండి, సో మంచిగా శ్వాస తీసుకోండి. చెప్పొచ్చా లేదా? 3 నుంచి 5 నిమిషాల సేపు మనం స్ట్రెస్ గురించి మాట్లాడచ్చు. మన దగ్గర అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే చాలు. అయిపోయింది. ఎస్ అయిపోయింది, హెచ్ అయిపోయింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ లెటర్? ఎవరైనా చార్ట్లో పెట్టండి. షీల్డ్ అన్నాను, నాకు తెలిసి ఐ. కరెక్టేనా? సూపర్ అమ్మా, సూపర్, గుడ్ 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 గుడ్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఐ అంటే ఏం చెప్పానంటే ఇంటరాక్షన్ గురించి మాట్లాడాను నెక్స్ట్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటరాక్షన్ అంటే జస్ట్ కమ్యూనికేషన్. అవునా? ఆ ఏజ్ వాళ్ళకి ఏమవుతుంది, జనరల్ గా పిల్లలు ఎక్కడో యుఎస్ లో ఉంటారు, ఎక్కడో ఉంటారు, వాళ్ళకంటూ మాట్లాడడానికి ఎవరు పెద్దగా ఉండరు. వాళ్ళు కూడా కొంచెం అపార్ట్మెంట్ కల్చర్లోకి వెళ్ళిపోయిన తర్వాత పాపం వాళ్ళు కూడా ఎవరితో మాట్లాడడానికి ఉంటారు. సో కాబట్టి ఏం చెప్పాను, ఇంటరాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాం. సో మీ ఉన్న వాళ్ళు మాట్లాడండి, ఎదురింటి వాళ్ళతో పలకరించండి, పక్కనింటి వాళ్ళతో కొంచెం కలుపుగోలుగా ఉండండి, మీ వాచ్మెన్ తోటి మంచిగా ఉండండి. లేదా ఉదయం పూట వచ్చిన తర్వాత ఇలాగ ఒక గ్రూప్ నెట్వర్క్ ఫామ్ చేయండి. ఏం లేకపోతే మా ఇంపాక్ట్ లోకి రండి. ఉదయం పూట 7 AM కాడి నుంచి మంచి అద్భుతమైన నెట్వర్క్ ఉంటుంది మీకు. ఇలాగ ఇంటరాక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాను. ఇది ఒక 5 నిమిషాల సేపు మాట్లాడచ్చా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే సోషలైజేషన్ గురించి మాట్లాడాను. బేసిక్గా అయిపోయింది. ఎస్ అయిపోయింది, హెచ్ అయిపోయింది, ఐ అయిపోయింది. నెక్స్ట్ ఈ అంటే ఏంటంటే, యా, గుడ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వర్డ్ ఈ అంటే ఏంటంటే ఎక్సర్సైజ్ గురించి మాట్లాడాలి. ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పండి. చెప్పొచ్చా లేదా? ఎక్సర్సైజ్ చేయాలా వద్దా? బేసిక్గా మీరు చెప్పండి. అవసరమే కదా మనిషికి. అందులోనూ ఆ ఏజ్ వాళ్ళకు ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. కాబట్టి మీరు వాకింగ్ చేస్తారా, రన్నింగ్ చేస్తారా, జాగింగ్ చేస్తారా, యోగా చేస్తారా అన్నది మీ ఇష్టం అండి. ఎక్సర్సైజ్ అంటూ మాత్రం డైలీ ఉండాలి. ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటున్నారంటే బాడీలో ఇంతకుముందు చెప్పినట్టు కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల అంటే మీలో స్ట్రెస్ పెరుగుతుంది. మరి స్ట్రెస్ తగ్గడానికి ఈ మనకు డోస్ అనే హార్మోన్స్ ఎక్సర్సైజ్ చేస్తే అంటే ఎండార్ఫిన్స్ అంటారు. బేసిక్గా ఎండార్ఫిన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ కార్టిజాల్ ని సప్రెస్ చేస్తాయి, దాని ఇంపాక్ట్ తగ్గిస్తాయి, మీలో స్ట్రెస్ తగ్గిస్తుంది. లాంటి విషయాలు మనం చెప్పాము. ఎక్సర్సైజ్ చేయండి, దీనివల్ల రోజుకు 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట టైం అయినా చేయండి. మంచిదే కదా. మంచి విషయాలు చెప్పాను బాగా. నెక్స్ట్ ఈ తర్వాత ఇంకో 2 అక్షరాలు ఉన్నాయి. వాట్ ఇస్ ద నెక్స్ట్ వర్డ్? చాట్లో పెట్టండి, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అదేంటి ఆరా? ఓకే, ఎల్. ఓకే, సో ప్రెస్ చేయడం లేదు, పొరపాటు ప్రెస్ చేసినట్టున్నారు. ఓకే, డన్ 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 డన్. ఎల్ అంటే ఏంటో తెలుసా? ఏం కదండి, ఎల్ అంటే మీరు చేస్తున్న పనే. ఎల్ అంటే ఏంటంటే లెర్నింగ్. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఒక లెర్నింగ్ అంటూ నేర్పించండి. అలా లైఫ్ లో లెర్న్ చేసుకుంటూ రమ్మని చెప్పండి. ఒక ఇంపాక్ట్ లో చేరమని చెప్పండి. ఏదో ఒకటి ఒక కొత్త విషయం నేర్చుకుంటూ వస్తారు. పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకుంటారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. సో కొన్ని విషయాలు లెర్నింగ్. కొత్తగా ఏమీ లేదు, కుదరలేదు, ఇంట్లో మీ పక్కింటి పిల్లవాడు ఉంటాడు, వాట్సాప్ ఎలా ఉపయోగించాలి, ఫేస్బుక్ ఎలా ఉపయోగించాలి, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి, నేర్చుకుంటూ రండి. లెర్నింగ్ ఉందంటే మీకు ఎప్పుడు లైఫ్ బోర్ కొట్టదు అనుకుంటూ లెర్నింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తూ వచ్చారు. అయిపోయింది. అవునా? ఇంకా లాస్ట్ మిగిలిన అక్షరం ఎవరో చెప్పారు, జ్యోతి గారు ఆల్రెడీ పెట్టేశారు. ముందు డి చెప్పేయండి సార్. డి అంటే ఏం లేదండి, డయట్ గురించి మాట్లాడారు. డైట్ అంటే తిండి. ఏం చెప్తాం తిండి గురించి? ఏం లేదండి, ఈ వయసులో మీకు మంచి శక్తి కావాలి కాబట్టి రోజు ఇటు నుంచి వెళ్తూ వెళ్తూ మసాలా పూరి పలానా చోట బాగుంటుంది, మసాలా పూరి తినండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళారంటే పిజ్జా బర్గర్లు ఉంటాయి, అవి 2 తినండి.
ఈ 3 అయిన తర్వాత అక్కడ కూల్ డ్రింక్ ఉంటుంది, ఆ కూల్ డ్రింక్ కూడా తాగండి అరిగిపోతుంది. ఇవి చెప్తామా మనం? చెప్పాం కదా. ఏం చెప్తాం? మంచి వీలైనంత వరకు ఈ ఏజ్ లో కావాల్సింది ఏమంటే మంచి ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకోండి, స్ప్రౌట్స్ తీసుకోండి, కార్బోహైడ్రేట్ కొంచెం తగ్గించండి, ప్రోటీన్స్ కొంచెం పెంచండి. అవునా? ఈ బ్యాలెన్స్ డైట్ గురించి కొంచెం తీసుకోండి అనుకుంటూ చెప్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే మనము క్యాలరీస్ చూసుకొని తినాలంట. అంటే ఇప్పుడు 100 గ్రాములు మీరు బంగాళాదుంపలు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉడకబెట్టి మీరు తిన్నారనుకోండి, మీకు వచ్చేది ఒక 50 నుంచి 100 కిలో క్యాలరీస్ మీకు ఎనర్జీ వస్తుంది. అదే 100 గ్రాములే, అదే బంగాళాదుంపే మీరు చిప్స్ రూపంలో తీసుకున్నారనుకోండి, ఈ 500 నుంచి 600 కిలో క్యాలరీస్ వెళ్తుంది. మరి 50 నుంచి 60 ఎక్కడండి, ఈ 500 నుంచి 600 ఎక్కడ? సేమ్ అదే బంగాళాదుంపనే కదా, ఏం తేడా ఉంటుంది అనుకుంటారుగా. అంటే మీరు ఏ ఫామ్ లో తీసుకుంటున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే టొమాటోస్ నార్మల్ గా మీరు తీసుకుంటున్నారు, కూరలో వాడుకుంటున్నారు, వచ్చే కిలో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటుంది. అదే మీరు దాన్ని టొమాటోనే కదా, ఇది కూడా మనకు కెచప్ వాడితే ఏమవుతుంది, కెచప్ వాడారనుకోండి దానికి దాదాపు 10 నుంచి 12 రెట్లు ఎక్కువ క్యాలరీస్ వెళ్ళిపోతాయి. ఆ క్యాలరీస్ బర్న్ చేయాలంటే మళ్ళీ మనకే ఇబ్బంది. సో కాబట్టి ఇలాంటి డైట్ గురించి చెప్పారు. అంతేనా, అదొక 5 నిమిషాలు. సో మొట్టమొదటి SHIELT 6 లెటర్స్, 6 ఇంటూ 5 నిమిషాలు, 6 5 30 నిమిషాలు అయిపోయింది కదా. సో ఇవాళ కూడా మీరేంటి, ఇదే మీరు షీల్డ్ అనే ఒక అక్రోనిం తీసుకెళ్తే ఏమైనా అవసరం అండి, మీకు ప్రొజెక్టర్ అవసరమా? సో ఏం అవసరం లేదు, ఒక పీపీటీ అవసరం లేదు, ప్రొజెక్టర్ అవసరం లేదు. షీల్డ్ అనే ఒక అక్రోనిం తీసుకెళ్లారంటే యూ కెన్ డెలివర్. మీరు కూడా ఎవరికైనా రేపు ఒక వాకర్స్ క్లబ్ వాళ్ళకి ఒక ½ అన్ అవర్ పాటు బ్రహ్మాండంగా మీరు డెలివర్ చేయొచ్చు. మీరు మన సుధీర్ గారిని ప్లస్ త్రినాథ్ గారిని పర్మిషన్ తీసుకొని వెళ్ళండి. ఇంకా 2 రోజులు ఉంది కదా కోర్స్ అయిన తర్వాత యూ కెన్ డెలివర్. సో అంత ఈజీ. ఏమైనా కష్టం ఉందే, మొత్తం అంతా ఆర్డర్ లో ఉంది. ఎస్ అంటే ఏంటి, స్లీప్ గురించి మాట్లాడాను. తర్వాత హెచ్ అంటే హ్యాండ్లింగ్ స్ట్రెస్, ఐ అంటే ఇంట్రాక్షన్ గురించి మాట్లాడాను. నెక్స్ట్ ఈ అంటే ఎక్సర్సైజ్, ఎల్ అంటే లెర్నింగ్, లాస్ట్ డి అంటే డైట్. సింపుల్, ఇంతే. ఇలాగా ఒక్కొక్క సెషన్ కి ఏం చేస్తామంటే ఒక్కొక్క అక్రోనిం తీసుకెళ్తాం. మన మార్కెటింగ్ పర్సన్స్ ఎవరో వచ్చారు, వాళ్ళకు ఆ కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది అని చెప్పి వాళ్ళకు ఒక సెషన్ చెప్పడం జరిగింది. వాళ్ళకి పోయినప్పుడు ఇంకొకటి తీసుకెళ్ళాము, ఒక అక్రోనింతో వెళ్ళాను. లాస్ట్ అనే ఒక టెక్నిక్, LAST లాస్ట్. ఆ టెక్నిక్ మీద మొత్తం 1 అవర్ సెషన్ చెప్పడం జరిగింది. ఏంటి లాస్ట్ అంటే మొట్టమొదటి ఎల్ అంటే లిజన్. బాబు, నీ దగ్గర కస్టమర్ ఎవరైనా వస్తున్నాడు, వాడు కోపంగా కోపంతో వస్తుంటారు, తన గ్రీవెన్స్ చెప్పడానికి వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ అనే టెక్నిక్ మైండ్ లో పెట్టుకో, గోడ మీద రాసి పెట్టుకో, LAST లాస్ట్ అంటే ఏంటంటే ఎల్ అంటే లిజన్. ఆయన ఏం చెప్తున్నాడో ఆయన బాధ ఫస్ట్ విను, ఎందుకు మళ్ళీ నీ దగ్గరకు వచ్చారో అనేది ఫస్ట్ వినడానికి ట్రై చేయి. అంతే తప్ప తను చెప్తూ ఉంటే వినడం అంటే ఊరికే వినడం కాదండి, తలాడించడము, ఓకే యాక్సెప్ట్ చేయడము, ఓకే అని చెప్పి తన టైం కేటాయించి మధ్యలో క్వశ్చన్ లేకుండా చెప్పేది పూర్తిగా విను. చాలా మటుకు ఈ యాంగ్రీ కస్టమర్స్ యొక్క కోపం అనేది అక్కడ మీరు ప్రశాంతంగా విన్నారనుకోండి పూర్తిగా 50% తగ్గిపోతుంది. ఫస్ట్ లిజన్. రెండోది ఏ, అవునా, ఎల్ అయిపోయింది. ఏ ఏ అంటే ఏంటంటే అక్నాలెడ్జ్ అండ్ అపాలజైజ్. ఏ అంటే అక్నాలెడ్జ్, నిజమే కదా తనకు ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని అక్నాలెడ్జ్ చెయ్యి, అవును సార్ నిజంగానే మా వైపు పొరపాటు జరిగింది అని అక్నాలెడ్జ్ చెయ్యి. అపాలజీ, నిజంగానే తప్పు చేస్తుంటే సారీ సార్ మళ్ళీ ఇక మీద రిపీట్ చేయకుండా ఉంటాను, అయిపోయిందండి. ఈ 2 టెక్నిక్ ఏ 2 విన్నారంటే 100% అక్కడ కస్టమర్ యొక్క కోపం తగ్గిపోతుంది. ఈ 2 పాటిస్తే చాలు. అంటే మొట్టమొదటి ఏంటి, మీ ధ్యాస అంతా ఆయనే చెప్పింది వింటున్నారు అంటే దాన్ని చెప్పగానే లీజర్లో ముఖ్యమైంది. మీరు ఇలా పెట్టుకొని కింద మొబైల్ చూసుకుంటున్న కంప్యూటర్ కూడా చెప్పండి వింటున్నాను అని అన్నారు అనుకోండి, తగ్గదు. లిజన్ అంటే ఫేస్ యువర్ అటెన్షన్, అంటే అటెన్షన్ మొత్తం తన మీద పెట్టి వినడానికి ట్రై చేయండి. అని చెప్తాను, తల ఆడించడము, ఓకే ఓకే అంటారు, దీన్ని నాడింగ్ అంటారు, ఇలాంటి కొన్ని ఉంటాయి. ఇవన్నీ లిజను, నెక్స్ట్ అక్నాలెడ్జ్ అండ్ అపాలజైజ్ అయిపోయాయి. ఇంకా వీలైతే అంటే మళ్ళీ ఇంకో 2 ఉన్నాయి. ఎస్ అంటే సాల్వ్. మీ చేతిలో ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదు మీ బాస్ చేతిలో ఉంది, మీ చేతిలో లేదు, చెప్పండి ఏమండి నేను ఇంతవరకే చేయగలుగుతాను, ఇది మా బాస్కు నేను ఎస్కలేట్ చేస్తాను, ఆయన నుంచి రాగానే మీకు గెట్ బ్యాక్ టు అన్నారు. ఇంకెక్కడ పూర్తిగా కస్టమర్ ఏంటి మీకు ఫ్రెండ్ అయిపోయింది. ఇవన్నీ అయిన తర్వాత ముఖ్యమైనది టీ, LASTలో టీ ఉంది. టీ అంటే ఏంటంటే థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు సార్, ఆయన చెప్పింది విన్నాము, ఆయన చెప్పింది అక్నాలెడ్జ్ చేశాము, సారీ చెప్పి అపాలజైజ్ చేశాము, మళ్ళీ థ్యాంక్స్ ఎందుకు సార్ పైకి ఏం డౌట్ వచ్చిందా మీకు? ఏం లేదండి, కస్టమర్ యొక్క బిహేవియర్ ఎప్పుడన్నా చూసుకోండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మా ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నాను, మా ఆవిడ ఒక 2 కేజీలు పప్పు పట్టరమని చెప్పింది. దారిలో ఏదో కొట్టుకు వెళ్ళాను, ఒక షాప్కి వెళ్ళాను, 2 కేజీలు కందిపప్పు పట్టుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళానే మొత్తం దాంట్లో మట్టి బిడ్డలే ఉన్నాయి, మొత్తం అంతా రాళ్ళు ఉన్నాయి. ఏమవుతుంది, ఇంట్లో షంటింగ్ ఉంటుంది, మామూలే కదా, ఎవరికైనా, నాకైనా తప్పదు, మీకైనా తప్పదు. అలాంటివి తీసుకెళ్తే పప్పు తీసుకెళ్ళి, అవునా, రైట్. తీసుకెళ్ళాను, ఇంట్లో అయ్యింది.
సో జనరల్ గా ఏం చేస్తారు అంటే 80% ఆఫ్ ది కస్టమర్స్ ఏం చేస్తారు మీకు తెలుసో లేదో, నెక్స్ట్ టైం నుంచి ఆ కొట్టుకు పోకుండా ఎదురుగా ఉన్న ఇంకో కొట్టుకు వెళ్తారు మాక్సిమం. అవునా? సో ఒక కస్టమర్ మళ్ళీ నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర కొట్లో నేను కొన్నాను, ఈ పప్పు బాగాలేదు, దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది నీకు చెప్తున్నాడు అంటే ఆల్రెడీ టైం వేస్ట్ చేసుకున్నాడు కొనేటప్పుడు. మళ్ళీ నీ దగ్గర తన టైం కేటాయించుకొని ఆటోలో వచ్చాడు, బైక్ లో వచ్చాడు, ఫ్యూయల్ ఖర్చు పెట్టుకొని మళ్ళీ నీకు వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడు, బాబు నీ దగ్గర ఉన్న దాంట్లో ఇలా రాళ్ళు ఉన్నాయి చెక్ చేసుకో అని చెప్తున్నాడు. మేబీ చెప్పడంలో కొంచెం కోపంగా చెప్పిండొచ్చు, బట్ హీఈస్ గివింగ్ యూ ఫీడ్బ్యాక్. అవునా? నువ్వు ఎవరు తీసుకోలే నీ దగ్గర రాకుండా వెళ్ళిపోయారు అనుకోండి, ఏంటో నేను మంచి క్వాలిటీ వస్తువులు అమ్ముతున్నాను ఎవరు నా దగ్గర రావట్లేదు అనుకుంటూ జీవితకాలం గడిచిపోతుంది. ఆయన వచ్చి నీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో కాబట్టి అంత మంచి టైం కేటాయించి వచ్చినందుకు గాను సే థ్యాంక్స్. ఇది మాత్రం మర్చిపోవద్దు అని మార్కెటింగ్ వాళ్ళు చెప్తారు. అవునా? దీని మీద ఒక క్వశ్చన్ చెప్తాను. ఏం చెప్పాము చూసారా? LAST లాస్ట్. దీనికి కూడా PPT అవసరం లేదు, క్యూ కార్డ్ అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ చెప్పొచ్చా లేదా? ఇలాగ ప్రతి ఒక్క సెషన్ కి ఏం చేస్తామంటే కొన్ని అక్రోనిమ్స్ తోటి ఎప్పుడు రెడీమేడ్ గా ఉంటామండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద ఒక 2-3 అక్రోనిమ్స్ తీసుకెళ్తాము. ఓకే, ఇంకొక దాంట్లో కొన్ని చూపిస్తాను మీకు, సో దట్ యు విల్ గెట్ అన్ ఐడియా. రైట్. సో ఇది మీరు ఆల్రెడీ చూసారు, రెస్క్యూ గురించి దీని గురించి చూస్తారు. ఓకే, యా, షీల్డ్ గురించి ఆల్రెడీ స్లీప్, హ్యాండ్లింగ్ స్ట్రెస్, ఇంటరాక్షన్, ఎక్సర్సైజ్ అండ్ లర్న్, డయట్. ఇది నేను చెప్పిన షీల్డ్. ఓకేనా? లాస్ట్ కూడా చెప్పేశాను మీకు. ఓకే, లిజన్, అక్నాలెడ్జ్, అపాలజైజ్, సాల్వ్ అండ్ లాస్ట్ లో థ్యాంక్స్ చెప్పండి అని చెప్పేసి. ఓకే, అయిపోయింది. ఇవి నేను చెప్పిన రెయిన్బో కలర్స్ ఇవన్నీ కూడా ఇంత ముందు నేర్చుకున్నది. నేమ్స్ ఆఫ్ ది ప్లానెట్స్ గురించి చెప్తున్నాను. అలాగే ఎందుకు సార్ అసలు ఇంకొకటి చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండడానికి ఏముండాలి అంటే ఒక 5 లక్షణాలు ఉండాలి. అంటే కమ్యూనికేషన్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే ముందు ఎంతూజియాజం ఉండాలి, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, లవ్ ఉండాలి, కమ్యూనికేట్ ఉండాలి, అప్రిషియేషన్ ఉండాలి. ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు దీంట్లో నుంచి మీరు ఒక అక్రోనిమ్ తయారు చేయడానికి ట్రై చేయండి. ఈ 5 పదాలు కావాలి మీరు గుర్తు పెట్టుకోవాలనుకుంటారు. దీని కంటెంట్ తర్వాత నేర్చుకుందాం. ముందు దీంట్లో నుంచి అక్రోనిమ్ తయారు చేయడానికి ఏం చెప్పాను? ప్రతి పదంలో నుంచి మొదటి అక్షరాన్ని తీసుకోమని. ERLCA. అవునా? ERLCA. ఒక మీనింగ్ఫుల్ వర్డ్ ఏం రావట్లేదే. ఏం చెప్పాను? అన్ని మొదటి అక్షరంలో ఉన్న వాటిని ఆ వర్డ్స్ తీసుకున్నారు, దాన్ని కొంచెం అటు ఇటు షఫుల్ చేయమన్నారు. అంటే ఇది ముందు ఈతో మొదలు పెట్టుకుంటే ఆర్తో పెట్టండి, RELCA. రెల్క, ఎలకలాగా ఉంది, ఇదేదో బాగాలేదు. ఇంకొంచెం కింద నుంచి పెట్టుకోండి, ACLRE. రావట్లేదు. కొంచెం అటు ఇటు మార్చారనుకోండి. ఇక్కడ చూడండి, CLEAR, క్లియర్. ఎస్, క్లియర్ అంటే మనకు ఒక పదం ఉంది, అర్థవంతమైన పదం. కాబట్టి బి క్లియర్. 5 words టు రిమెంబర్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే క్లియర్ అని ఒక అక్రోనిమ్ తయారు చేసుకోవచ్చు. బాగా అసలు అక్రోనిమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏంటంటే దే కెన్ ఈజీలీ షేరబుల్. ఒకటో పంచుకోవచ్చు ఈజీగా. రెండోది చాలా చిన్నవిగా ఉంటాయి, టైనీగా ఉంటాయి, ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు, మెమరబుల్ అండ్ ఇంట్రెస్టింగ్. అంటే ఇప్పటివరకు చూసారా 4 వచ్చాయి, ఇంక మధ్యలో గ్యాప్ ఏదో ఉంది, ఇంకా ఏమొస్తుంది అని చూస్తుంది. అవునా? సో ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అంటే ఆర్గనైజ్. ఇప్పుడు దీని నుంచి తయారు చేయడానికి ట్రై చేయండి. ప్రతి అక్షరంలో పదంలో నుంచి మొదటి అక్షరాన్ని తీసుకోండి. TMIOS రావట్లేదు. కింద నుంచి వెళ్దాం. ASOIMT, రావట్లేదు. MOIST, మాయిస్ట్. మాయిస్ట్ అంటే ఏదో నాకు తెలుసండి, చిన్నప్పుడు చదువుకున్నాను. మెమరబుల్, ఆర్గనైజ్, ఇంట్రెస్టింగ్, షేరబుల్, టైనీ. ఒక ఆర్డర్ లో వచ్చేసింది. ఎక్రోనిమ్స్ అంటారు. ఓకేనా? ఎస్. ఇలాగ ఇఫ్ యూ వాంట్ టు బి సెషన్ బాగా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. మీరు ఇంకా కొద్ది రోజుల్లో మీరు మంచి ట్రైనర్ అవ్వబోతున్నారు, మంచి స్పీకర్ అవ్వబోతున్నారు. అవునా? మరి మీ సెషన్ బాగా అవతల వాళ్ళని హత్తుకోవాలి అనుకుంటే మీరు ఈ 4 పద్ధతులు పాటించాలి. 4 ఏదో ఒక పద్ధతి. మొట్టమొదటిది ఏంటి? పార్టిసిపేషన్. మీ ఆడియన్స్ ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయగలగాలి. ఇప్పుడు నేను చేస్తున్నట్లే ఒకసారి థమ్స్ అప్ చూపించండి, నెక్స్ట్ ఏం పదం వస్తుంది చెప్పండి. ఏం చేస్తున్నాను? మిమ్మల్ని పార్టిసిపేట్ చేయిస్తున్నాను. ఈ రకంగానే చేయొచ్చు. లేదా లెసన్ అంటే పాఠం రూపంలో చెప్పడం. చిన్నప్పటి నుంచి మనకు అలవాటే కదా. హై స్కూల్లో మొత్తం మాస్టర్లు మేడం గారు పాఠం చెప్తుంటే విని విని మనకు అలవాటే, కాబట్టి పాఠం రూపంలో చెప్పినా గుర్తుపెట్టుకుంటాం. లేదంటే ముఖ్యమైనది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే స్టోరీ రూపంలో చెప్పచ్చు. కథల రూపంలో చెప్తే బాగా అండర్స్టాండింగ్ చేస్తుంటారు, అర్థమవుతుంది, రెస్పాన్స్. లేదు అప్లికేషన్ అంటే ఇవాళ నా సెషన్ విన్నారంటే మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అన్నాను. దిస్ ఇస్ అన్ అప్లికేషన్. అప్లికేషన్ రూపంలో చెప్పినా గుర్తుపెట్టు. సో ఈ 4 పదాలు నేను గుర్తు పెట్టుకోవాలి, సెషన్ మాట్లాడాలి. కాబట్టి దీని నుంచి పెట్టడానికి ఏం చేస్తారు? PLSA రావట్లేదు, ASLP రావట్లేదు, SLAP, స్లాబ్ అంటే ఒక పదం తెలుసు అంటే ఏంటి? ఒకటి పీకడం.
సో కాబట్టి ఇఫ్ యూ వాంట్ యువర్ సెషన్ టు బి రిమెంబర్డ్, అంటే మెమరబుల్ గా ఉండాలంటే ఏంటి, స్లాప్ యువర్ ఆడియన్స్, ఒకటి పీకండి వాళ్ళని. నా ఉద్దేశం పీకమని కాదని, దాన్ని యాక్రోనిమ్ లాగా గుర్తు పెట్టుకోండి, స్లాప్. ఓకే, సో హౌ టు బి ఏ గుడ్ స్పీకర్, ఇవన్నీ చూస్తున్నారుగా, ఏవైనా పెట్టుకోండి. పివి లెక్స్ అనే దానికి 5 గోల్డెన్ రూల్స్ ఫర్ లైఫ్, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, స్మైల్, ప్లీజ్, సారీ. దీన్ని గుర్తు పెట్టుకోవడానికి స్టెప్స్ అని ఒక అక్రోనిమ్ పెట్టుకోవచ్చు. స్ట్రెస్ అనడానికి సమ్వన్ ఇలాగ పెట్టుకోవచ్చు. స్టే కామ్, ఏం చేస్తారు స్ట్రెస్ ఉన్నప్పుడు, ఇంతకుముందే మాట్లాడాను. స్టే కామ్, టేక్ ఏ డీప్ బ్రీత్, రీచ్ అవుట్ టు ఎన్ అడల్ట్, ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు. స్ట్రెస్ యొక్క అక్రోనిమ్ ఇది. సో దీని గురించి మీరు 3 నుంచి 5 నిమిషాల సేపు మాట్లాడారంటే అద్భుతంగా ఒక 40 మినిట్స్ పాటు మీరు కంప్లీట్. దీంట్లో ఉన్న ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మర్చిపోవడానికి లేదు, ఎందుకంటే ఒక ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్లో మీరు ఈ ఒక పాయింట్ తర్వాత ఇంకొక పాయింట్ ఎలా చెప్పాలి అని ఒక ఆర్డర్లో వెళ్తుంది. ఓకే, సో మరి ఇవన్నీ తయారు చేయడానికి ఓన్గా తయారు చేసుకోవాలంటే అవసరం లేదండి. మీరు ఆన్లైన్లో వెతికితే కూడా మీకు సరిపోతుంది. సో అక్రోనిమ్ జనరేటర్ అని ఒకటి ఉంది, ప్లస్ అలాగే అక్రోనిమిఫై అనేది ఇంకొకటి ఉంది. సో ఇలాంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మొత్తం అక్కడ మీరు కీ పాయింట్స్ మాత్రం మీరే ఐడెంటిఫై చేసుకోవాలండి. ఆ కీ పాయింట్స్ తీసుకెళ్లి కామా పెట్టుకుంటూ మీరు అక్కడ రాశారనుకోండి, దట్ విల్ జనరేట్ అన్ అక్రోనిమ్. ఏదో దానికి తోచిన ఒక అక్రోనిమ్ తీసుకొస్తుంది, కాకపోతే కొంచెం బాగుంటుంది, కొంచెం బాగుండదు. మీరు దానికి కొంచెము మాడిఫై చేస్తారు. అర్థమైందా? సో దీన్ని చాలా హ్యాండీగా ఉంటుందండి మీకు ఎప్పుడైనా సరే అక్రోనిమ్. సో మీకు చెప్పాలంటే నేనట్లు చాలా 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 ప్రతి సెషన్ కి ఒక అక్రోనిమ్ గుర్తుపెట్టుకుంటే, లేదు సార్ పెద్ద సెషన్, ఓకే, మరి పెద్ద సెషన్ ఉంటే 2-3 అక్రోనిమ్స్ పెట్టుకోండి, తప్పు లేదు. ఒక ఆర్డర్లో పెట్టుకుంటారు, ఒక అక్రోనిమ్ ద్వారా పెట్టుకుంటారు. అర్థమైందా? ఏమైనా కానీ క్యూ కార్డ్ గురించి మాట్లాడుకున్నాము, రెండో టెక్నిక్ అక్రోనిమ్ గురించి మాట్లాడుకున్నాము. అందరికీ కూడా ఐ హోప్ అర్థమైందంటే ఒకసారి థమ్స్అప్ చూపించండి. ఓకే, రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మిగతా వాళ్ళు గాట్ ఇట్? ఎక్సలెంట్. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇక్కడతో ఆపేసుకుందామా? 8:50 అయింది. ఇంకొక టెక్నిక్ గురించి తెలుసుకుందాం. చెప్పమంటారా ఇంకోటి? యా, మీరంతా అంత అడుగుతున్నారు కాబట్టి, 1 మోర్ అన్నారు కాబట్టి, సో థ్యాంక్ యూ. మీరు అడుగుతున్నప్పుడు నేను చెప్పక తప్పదు కాబట్టి చెప్తాను. సో దాన్ని ఏమంటామంటే క్రియేటివ్ విజువలైజేషన్, 3వ టెక్నిక్. మొట్టమొదటి క్యూ కార్డ్ నేర్చుకున్నాము, అక్రోనిమ్ నేర్చుకుంటున్నాము. 3వది క్రియేటివ్ విజువలైజేషన్ అంటారు. అంటే ఏం లేదు, దీనికి కొంచెం బేసిక్స్ అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్రెయిన్ యొక్క ప్రాపర్టీ చెప్పాను. అంటే ఏంటి, మీరు బాగా గుర్తు పెట్టుకోవాలంటే ముందు ఇన్పుట్ జాగ్రత్తగా తీసుకున్నారంటే రిట్రీవల్, అంటే రిజిస్ట్రేషన్ బాగుంటే రిట్రీవల్ బాగుంటుందని ఒక మాడ్యూల్ చెప్పాను. ఇప్పుడు ఇంకొక బ్రెయిన్ ప్రాపర్టీ ఇంకొకటి నేర్చుకుందాం. బ్రెయిన్ ప్రాపర్టీ ఏంటంటే ముఖ్యమైనది, ఎప్పుడైనా సరే అక్షరాలు పదాల కంటే కూడా పిక్చర్స్ చాలా బాగా గుర్తు పెట్టుకుంటుంది బ్రెయిన్. పిక్చర్స్ అనేది బ్రెయిన్ కు చాలా ఇష్టము, బాగా గుర్తు పెట్టుకుంటుంది. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్, అందరికి ఎవరు గుర్తొచ్చారు? PRABHAS అనే ప్రభాస్ అనే స్పెల్లింగ్ గుర్తొచ్చిందా, లేకపోతే ఈ కట్అవుట్ డ్యూడ్ అనేది ఒక కట్అవుట్ గుర్తొచ్చిందా? ప్రభాస్ గారు గుర్తొచ్చారా లేదా? పిక్చరే గుర్తొచ్చుంటుందిగా మీకు ప్రభాస్ గారిది. రీసెంట్ గా వచ్చిన హీరో ప్రభాస్ గారు గుర్తొచ్చుంటారు. కల్కి సినిమా గెటప్ గుర్తుంటుంది, ఏదో ఒకటి గుర్తు. అలాగే పవన్ కళ్యాణ్ అన్నాను, స్పెల్లింగ్ గుర్తొచ్చిందా? పవన్ కళ్యాణ్ ఇలా అనుకుంటున్నా, పవన్ కళ్యాణ్ గుర్తు. అవునా? అంటే మీకు ఏమర్థమవుతుంది? ఏదైనా సరే పిక్చర్స్ రూపంలో గుర్తుపెట్టుకుంటే బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. మన బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మొబైల్ ఫోను మెమరీ ఫుల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు దాన్ని మీరు క్లియర్ చేయాలా అనుకుంటున్నారు, ఓకేనా? దాంట్లో ఒక 2000 నుంచి 3000 SMSలు ఉంటాయి. అన్ని డిలీట్ చేసేయండి. మీకు స్పేస్ ఏమన్నా మిగులుతుందా? పెద్దగా కన్సిడరబుల్ స్పేస్ రాదు. వాట్సాప్ మెసేజ్ డిలీట్ చేయండి, ఒక మోస్తరు మెమరీ మీకు అవైలబుల్ వస్తుంది. మరి ఏం డిలీట్ చేస్తే ఎక్కువ స్పేస్ మీకు మిగులుతుంది? పిక్చర్స్, వీడియోస్. ఎస్ కరెక్ట్, బరాబర్. వీడియోస్, అవునా? ఒక వీడియో చేశారు, ఒక ఇమేజెస్ రిలీజ్ చేశారు, మీకు ఎక్కువ స్పేస్ వస్తుంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఒక వీడియో కానీ, ఒక పిక్చర్ కానీ, ఒక వీడియో కానీ మాక్సిమం స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది మీ మొబైల్లో. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ యువర్ బ్రెయిన్ ఆల్సో. బ్రెయిన్ లో కూడా అంటే అదే ఎక్కువ మాక్సిమం స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మాక్సిమం స్పేస్ ఆక్యుపై చేసింది ఏంటంటే రిట్రీవల్ కూడా చాలా ఈజీ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రతి స్పీచ్ ని మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ స్పీచ్ మనం ప్రిపేర్ చేస్తున్నదంతా స్పీచ్ ఏ రూపంలో ఉంటుంది? వర్డ్స్ రూపంలో ఉంటున్నాయి. దెర్ ఈస్ నో పిక్చర్ ఫర్ దట్, దెర్ ఈస్ నో వీడియో ఫర్ దట్.
లేదు కాబట్టి మీ బ్రెయిన్ లో ఉండట్లేదు కాబట్టి మీరు స్టేజ్ మీదకి వెళ్ళగానే మర్చిపోతున్నారు. సో గాంధీ గారి గురించి చెప్తూ మొదటి అక్షరం అయిపోయిన తర్వాత ఏం చెప్పాలనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఒక పిక్చర్ ఫార్మాట్ లో కానీ ఒక వీడియో ఫార్మాట్ లో కానీ కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా మీరు చెప్పే అవకాశం ఉంది. దీనికి ఏం అవసరం లేదు, కొంచెం క్రియేటివ్ గా మీరు విజువలైజ్ చేసుకుంటే చాలు. ఓకేనా? సో దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది మీరు విజువలైజ్ చేసుకోవడానికి. దాన్ని ఏమంటామంటే AEIOU. ఇది ఎప్పుడో ఎక్కడో విన్నట్టుందా? గ్రామర్ లో ఓవెల్స్ గుర్తొచ్చాయా? AEIOU మళ్ళీ ఇప్పుడు వచ్చాయి అవి, మిమ్మల్ని వదిలిపోలేదు ఓవెల్స్. అంటే ఏంటంటే ఇది ఫార్ములా గుర్తు పెట్టుకోండి. ఏ అంటే ఎప్పుడైనా మీరు వర్డ్ నుంచి మీరు పిక్చర్ గా కానీ వీడియో కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు ఏంటి, ఏ అంటే ఆల్ సెన్సెస్ అన్నింటినీ ఎక్కువ ఉపయోగించండి. మీ బ్రెయిన్ బాగా గుర్తు పెట్టుకుంటుంది. మొట్టమొదటి ఆల్ సెన్సెస్, ఏ అంటే ఆల్ సెన్సెస్. రెండోది ఈ అంటే ఎగ్జాజరేషన్ అంటే నార్మల్ గా ఉన్నట్లుగా బ్రెయిన్ గుర్తు పెట్టుకోవడం కొంచెం తక్కువ గుర్తు పెట్టుకుంటుంది. బాగా గుర్తు పెట్టుకోవాలంటే ఎగ్జాజరేషన్ ఉండాలి. ఎగ్జాజరేషన్ అంటే ఏం లేదండి, ఇంత ఉన్న దాన్ని ఇంత చేసి చెప్పడము, అలాగా పెద్దగా ఇంత దాన్ని రెండింతలు మూడింతలు చేసి చెప్పారనుకోండి బ్రెయిన్ బాగా గుర్తుపెట్టి అన్యూజువల్ థింగ్స్ బాగా గుర్తుపెట్టి. ఓకేనా? నెక్స్ట్ మూడోది ఐ అంటే స్టోరీలో మీరు ఉండాలి. మీకు సంబంధించిన విషయము బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకుంటుంది మీ పక్కటి వాడికి. ఓకేనా? సో కాబట్టి ఐ అంటే ఏంటంటే మీరు, అంటే మీ స్టోరీలో మీరు ఉండాలి. ఓ అంటే అవుట్ స్టాండింగ్ గా ఉండాలి, అంటే ఎక్కువ ఫన్నీగా ఉండాలి, ఫన్నీ విషయాలు బాగా గుర్తుంటాయి. ఓకేనా? ఓ అంటే ఫన్నీగా ఉండాలి, అవుట్ స్టాండింగ్ గా ఉండాలి. అండ్ లాస్ట్ యూ అన్నాం. యూజ్ అంటే యూజ్ కలర్స్ అండ్ యాక్షన్. ఎప్పుడైనా కలర్ఫుల్ గా ఉండాలి, యాక్షన్ రూపంలో కదులుతూ ఉన్న అంశాలను మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుపెట్టు. ఆల్ సెన్సెస్, ఎగ్జాజరేషన్, స్టోరీలో ఐ అంటే మీరు ఉండాలి. నెక్స్ట్ ఓ అంటే అవుట్ స్టాండింగ్ గా ఫన్నీగా ఉండాలి. యూ అంటే కొంచెం కలర్ఫుల్ గా ఉండాలి, యాక్షన్స్ లో ఉండాలి. యూజ్ కలర్స్ అండ్ యాక్షన్. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ద్వారా మీరు ఏం చేయొచ్చు, దీన్ని ఉపయోగించి మీ స్పీచ్ ఏదైతే ఉందో ఒక వర్డ్ ఫార్మేట్ లో ఉన్నదాన్ని, ఎస్ ఐ విల్ షో యూ. రైట్? ఓకే. ఏ అంటే ఆల్ సెన్సెస్, ఈ అంటే ఎగ్జాజరేషన్, ఐ అంటే స్టోరీలో మీరుంటారు ఐ, ఓ అంటే అవుట్ స్టాండింగ్, యు అంటే యూజ్ కలర్స్ అండ్ యాక్షన్. ఇది స్థూలంగా చెప్పాలని. దీన్ని ఎలా ఉపయోగిస్తారు అంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ ఫార్ములాను ఉపయోగించి మీరు ఆ వర్డ్ నుంచి మీరు ఒక పిక్చర్ కింద వీడియో కింద మీరు కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. అది కన్వర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా మీరు డెలివర్ చేయండి. ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చేద్దాం. దీనికి ఏంటంటే ఒక ప్రాక్టికల్ గా మనం చేసి చూద్దాం నిజంగా గుర్తుంటుందా లేదా అని. ఆర్ యూ రెడీ? ఎస్. రెడీ అనుకున్న వాళ్ళంతా కూడా సిట్ స్ట్రైట్. సిట్ స్ట్రైట్ అంటే ఎలా కూర్చోవాలి సార్? ఏం లేదు, వెన్నెంక నిటారుగా పెట్టి కూర్చుంటే చాలా, దట్ ఇస్ కాల్డ్ సిట్. వెన్నెంక నిటారుగా పెట్టి కూర్చోండి. రైట్? క్లోజ్ యువర్ ఐస్. ఎస్. ఇప్పుడు నేను చెప్తున్నట్లేనంటే టేక్ ఏ డీప్ బ్రీత్. ఒకసారి శ్వాస తీసుకొని హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్లోలీ రిలీజ్. రిలాక్స్. సెకండ్ టైం టేక్ ఏ డీప్ బ్రీత్, హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ and slowly release. Relax. Third time, take a deep breath, hold it for some time, slowly release. Relax. యా, ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మీరు ఒక వీడియో రూపంలో, ఒక పిక్చర్ రూపంలో ఒక సినిమా చూస్తున్నట్లుగా చూడండి. మొత్తం ఊహించుకోండి. మీకు ఫుల్ లిబర్టీ ఇచ్చాను, మీరు ఏ రకంగా ఊహించుకుంటారో మీ చాయిస్. నా సినిమా కాదు అది, మీ సినిమా. ఓకే? మీరు ఉదయం పూట అలా వాకింగ్ వెళ్తున్నట్టు ఊహించుకోండి. ఒకసారి ఫీల్ వాకింగ్ వెళ్తున్నారు, ఎర్లీ మార్నింగ్ అన్నానుగా. మొట్టమొదటిగా మీకు సూర్యుడి కిరణాలు మీ మీద పడుతుంటే ఎలా ఉంటుంది మొత్తం ఒకసారి ఊహించుకోండి. ఏ కలర్ లో ఉంటుంది నడుచుకొని వెళ్తున్నారు. ఓకే? దూరంగా మీకు ఒక ఫ్యాక్టరీ కనిపించింది చూడండి. ఫ్యాక్టరీ అంటే ఒక కర్మాగారం. అది ఫ్యాక్టరీని ఎలా తెలుసు అంటే దాని నుంచి ఒక చిమ్నీ అంటే తెలుసు కదండి, పొగగొట్టం ఒకటి పెద్దది పైకి పోయింది చూడండి. బాగా అబ్జర్వ్ చేయండి. పొగగొట్టం ఎంత హైట్ అయిందంటే ఆ పొగగొట్టము దాని చివర మీకు కనిపించట్లేదు, మబ్బుల్లోకి వెళ్ళిపోయింది. జస్ట్ బాగా ఊహించుకోండి. మబ్బుల్లోకి పొగగొట్టం చివర వెళ్ళిపోయింది, మబ్బుల్లోకి. మరి ఎలా ఉందో దాని చివర అని చూసుకుంటున్నారు. కొంచెం గాలి వచ్చినట్టుంది, ఆ మబ్బులు అలా అలా కొంచెం పక్కకు కదిలాయండి. పక్కకు కదలగానే దాని చివర మీకు కనిపించింది, పొగగొట్టం యొక్క చివర. ఏమైంది ఆ ఎండ్ లో అంటే మా చివరన ఏమైంది, ఒక కార్ ఉంది చూడండి. ఒకసారి పొగగొట్టం పైన కార్ ఉంది, జాగ్రత్తగా చూడండి. కార్ అన్నాను కదా, మీరు
బాగా డీటెయిల్ గా చూడండి. కార్ అంటే ఏ కలర్ కారు, ఏ కంపెనీ కారు, జాగ్రత్తగా చూడండి. జూమ్ చేసి చూడండి, దగ్గరికి వెళ్ళి చూడండి. ఏ కలర్ కార్ కనిపిస్తుంది మీకు? చూడండి. ఇంకొంచెం జూమ్ చేస్తున్నారు, ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, కార్ లోపల ఒక పోలీస్ ఉన్నారు. ఎస్, యూనిఫామ్ లో ఉన్నారు. పోలీస్ ఎలా ఉన్నారు అబ్జర్వ్ చేయండి. ఇంకొంచెం జూమ్ చేస్తున్నారు, ఆ పోలీస్ కనిపించారు. ఆయన ఒడిలో ఒక చిన్న రోజా మొక్క పెట్టుకున్నారు. విజువలైజ్ చేయండి. రోజా మొక్క అంటే దాంట్లో రోజా పువ్వులు కూడా ఉన్నాయి. ఏ కలర్ రోజా పూలు ఉన్నాయి కూడా చూడండి. మీరు ఎన్ని పూలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా చూస్తున్నా కానీ అలా రోజా మొక్క పెరిగి పెద్దది అయిపోయిందండి. సడన్ గా ఏంటి, కార్ అన్బ్యాలెన్స్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడో చిమ్నీ పైన ఉంది కదండి, అక్కడి నుంచి ధడేలని అక్కడి నుంచి కార్ కింద పడింది. చూడండి ఒకసారి. అమ్మో ఏమో అయిపోయింది అనుకుంటున్నారు, కింద పడిపోయింది. కాకపోతే లక్కీగా కింద ఏంటంటే ఒక పెద్ద డస్ట్బిన్ లో చెత్త చెదారం ఉంది, ఆ చెత్తలో పడింది. సో కాబట్టి పెద్దగా దెబ్బలేం తగలేదు, కారు కూడా డ్యామేజ్ అవ్వలేదు. అమ్మయ్య అని అనుకుంటున్నారు, పోతే పోయిందని. ఈ లోపల పెద్ద వాగు వచ్చింది. ఓకేనా, సీవేజ్ వాటర్, పెద్ద వాగుతో నీళ్లు ఫోర్స్ గా వస్తుంది. ఆ సీవేజ్ వాటర్ లో పెద్ద డస్ట్బిన్ కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ డస్ట్బిన్ లో ఏమో కారు ఉంది, కారులో ఏమో పోలీసు, మొత్తం కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. మీరేమో ఆయన కాపాడాలనుకుంటున్నారు, మీ ఒక్కరి వల్ల కావట్లేదు. అటు ఇటు చూశారు. కొంతమంది యూత్ అక్కడ క్రికెట్ ఆడుతూ ఉన్నారు గ్రౌండ్ లో. వాళ్ళని హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అరిచారు, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ కలిసి మీరు ఆయన్ని కాపాడేస్తారు. ఆయన పోలీస్ బయట వచ్చారండి. పాపం తనకు అప్పటికే కొంచెం దెబ్బలు తగిలినట్టున్నాయి, కొంచెం బ్లీడ్ అవుతోంది. మీ దగ్గర ఏదో టించర్ అయోడిన్ లాంటి కెమికల్ ఏదో ఉంది, కెమికల్ అప్లై చేశారు. ఓకేనా, సో కొంచెం బ్లీడింగ్ కూడా ఆగింది. తనకు ఆనందంగా ఏంటంటే తన ప్రాణాలు కాపాడమే కాకుండా ఫస్ట్ ఎయిడ్ కూడా చేసినందుకు ఏంటంటే మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారు ఆ పోలీస్. ఆయన ఏం చేస్తున్నారు, ఏం చెప్పాలో తెలియక తన దగ్గర ఏం లేదు కాబట్టి తన తల మీద ఉన్న టోపీ తీసి మీ 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 తల మీద పెడుతున్నారు. అంతే. తన తల మీద ఉన్న టోపీ తీసి మీ తల మీద పెట్టారు అంతే. ఇది నేను చెప్తున్న స్టోరీ. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, ఎక్కడ మిస్ అయిందేమో చూసుకోండి. పెద్ద పొగ్గొట్టం, పైనేమో కారు. జూమ్ చేశారు, ఎవరున్నారు? పోలీస్. ఇంకొంచెం జూమ్ చేశారు, రోజా మొక్క. కారు పడిపోయింది ఇక్కడ, డస్ట్బిన్ లో. ఈ లోపల ఏంటి, వాగు వచ్చేసి. ఆయన కాపాడడానికి మీ ఒక్కరి వల్ల అవ్వట్లేదు. పక్కన యూత్ క్రికెట్ ఆడుతుంటే అందరినీ కేకేశారు, ఆయన కాపాడారు. ఆయనకు ఫస్ట్ ఎయిడ్ చేశారు కెమికల్ తో. లాస్ట్ లో తను గ్రాటిట్యూడ్ చెప్తూ తన తల మీద ఉన్న టోపీ తీసి మీ తల మీద చెప్పారు. అందరూ సినిమా చూసారా? ఇంతే, చాలా చిన్న స్టోరీ. ఓకే, నౌ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. అందరూ కళ్ళు తెరుచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ ఏం చేస్తారు, ఒకసారి ఇలా రెండు చేతులు బాగా ఇట్లా రబ్ చేయండి. చేయండి. బాగా వేడి వచ్చిన తర్వాత తీసి ఇలా మీ కళ్ళ మీద పెట్టుకో. ఫీల్ ది వామ్, ఆ వేడిని ఫీల్ అవ్వండి. జస్ట్ రిలాక్స్. ఓకే, ఇంతకుముందు సినిమా చూసారు కదా, కళ్ళు స్ట్రెయిన్ అయి ఉంటాయి కాబట్టి ఇది ఎక్సర్సైజ్ చేయండి. ఓకే, నేను చెప్పిన ఇంతకుముందు చూసిన సినిమా ఏమైనా కష్టం ఉందో గుర్తు పెట్టుకోవడం. కల్కి కాదండి, నేను చిన్న స్టోరీ చెప్పాను. ఓకే, ఏం లేదు కదా. సో వెరీ సింపుల్ స్టోరీ. ఎంతమందికి గుర్తుంది ఈ స్టోరీ? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను చెప్పిన స్టోరీ, ఆడ ఫ్యాక్టరీ దగ్గర నుంచి లాస్ట్ లో ఆయన పోలీసు, మీరు నెత్తిన టోపీ పెట్టేంత వరకు ఒకసారి ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకు గుర్తుందంటే, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఎక్సర్సైజ్ చేశాం. దీంట్లో ఏం చేసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది కంప్లీట్ అయిపోయిందండి, మీది ట్రైన్ ద ట్రైన్స్ వర్క్ షాప్ అయిపోయింది. మీ మెంటార్స్ అందరూ కూర్చొని మీకు సర్టిఫికేట్ ఇచ్చారు. నౌ యు ఆర్ ఇంపాక్టియన్, మీరు మంచి స్పీకర్ అయిపోయారు అని మీకు చెప్పారు. ఈ విషయం కాస్త మీ ఊర్లో అందరికీ తెలిసిపోయింది. అబ్బో, ఇంపాక్ట్ లో మొత్తం అంతా కూడా మొత్తం కోర్స్ చేశారట, సో బాగా పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడారు అని చెప్పి మిమ్మల్ని మీ ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ అయిపోవచ్చు, లేదా మున్సిపాలిటీ అయిపోవచ్చు, లేదా ఇంకొకరు ఎవరన్నా అయిపోవచ్చు, మిమ్మల్ని పిలిచి ఒక ఏదైనా మాట్లాడండి ఇక్కడ మన వాళ్ళకు చెప్పి ఆ మున్సిపల్ కమిషనర్ ఎవరో పిలిచారు అనుకుందాం. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చంటే, నేను చెప్పిన స్టోరీ మీరు గుర్తు పెట్టుకుంటే వాళ్ళకి ఆ పొల్యూషన్ కంట్రోల్ గురించి, మీ ఊర్లో మీరు పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి అన్న సలహాలు ఇస్తూ దాని గురించి మాట్లాడచ్చు. దాని ఉన్న ప్రాబ్లం గురించి హ్యాపీగా మాట్లాడే అవకాశం. ఎలాగంటారా? ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళారు, స్టేజ్ మీద కూర్చున్నారు. స్టేజ్ మీద కూర్చున్న తర్వాత మొట్టమొదట అక్కడ దేని గురించి మొదలు పెట్టాం మన స్టోరీ అంతా? చిమ్నీ తోటి మొదలు పెట్టాను, గుర్తుందా? ఫ్యాక్టరీ మీరు ఎంత వాకింగ్ అనేది మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి చెప్పాను నేను. చిమ్నీ గుర్తొచ్చిందా అందరికి? చిమ్నీ అనే పదం గురించి మాట్లాడుకున్నాం మనం. అక్కడ ఫ్యాక్టరీ, దాని చిమ్నీ గురించి మీకు అక్కడ గుర్తొచ్చింది అని అంటే ఏంటంటే, ఇక్కడ యూ నీడ్ టు టాక్ అబౌట్ ఏంటి, ఎయిర్ పొల్యూషన్,
ఎయిర్ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడాలి. ఎయిర్ పొల్యూషన్ గురించి ఏం మాట్లాడతారు? ఏమైనా మాట్లాడచ్చు. ఏంటి దాదాపు ఈ మధ్యలో ఫ్యాక్టరీల వల్ల ఎక్కువ మనకు పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, లేదా ఎక్కువ కొంతమంది ఈ మధ్యలో పంజాబ్ ఇటువైపు అంతా కూడా ఏమవుతుంది మొత్తం ఆ రైతుల్లో అంతా మండించడం వల్ల కూడా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐ మీన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం దీన్ని అరెస్ట్ చేయాలి అంటే ఏ రకంగా దాన్ని తగ్గించవచ్చు అని అంటే సింపుల్ ఏంటంటే ఎక్కడో ఒక టెక్నిక్ ఉందంట. మీ చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీస్ అయిపోవచ్చు లేదా ఇల్లు అయిపోవచ్చు, దాని నుంచి పొగ్గొట్టాలు పైకి వచ్చి ఉంటే అవి ఎంత పొడవు ఎక్కువ ఉంటే అంత తక్కువ పొల్యూషన్ ఉంటుందంట ఈ లెవెల్లో. క్లియర్ పాయింట్ అర్థమైందా? కాబట్టి పొగ్గొట్టాలంతా కూడా చాలా హైట్ పెట్టడానికి ట్రై చేయండి. మన వైపు అంతా చుట్టుపక్కల కూడా చాలా తక్కువ ఉంది అనేలాగా ఎయిర్ పొల్యూషన్ గురించి మీరు మాట్లాడచ్చు. అయిపోయిందా? సో పొగ్గొట్టం అనగానే ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? పొగ్గొట్టం తర్వాత మీకు ఏం గుర్తొచ్చింది? చార్ట్లో పెట్టండి. పొగ్గొట్టం చివరి ఏదో ఉందని చెప్పాను, ఏంటి? యా, గుడ్. కార్ 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 ఎక్సలెంట్. అందరికి గుర్తొచ్చింది కదా, కార్ గుర్తొచ్చింది, అందుకనే బాగా చూడమన్నాను. కార్, గుడ్. ఇప్పుడు కార్ మీకు కనిపించింది అంటే ఏంటి? నౌ యూ నీడ్ టు టాక్ అబౌట్ వెహికల్ పొల్యూషన్. వెహికల్ పొల్యూషన్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? వెహికల్స్ ఇట్లా అవడం వల్ల దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అనేది వస్తుంది, దానివల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది. సో కాబట్టి వెహికల్స్ ని మనము కంట్రోల్ చేయాలి, వెహికల్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. ఎలాగంటే ఫ్రీక్వెంట్ గా దాన్ని చెకప్ చేయడము, పొల్యూషన్ చెక్ చేయడము ఇలాగ చేయొచ్చు మనము. అవునా? రెండోది ఏంటి? ఇప్పుడు మనం చాలా మటుకు వెహికల్స్ లో చూస్తుంటాం, ముందర వెహికల్ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, అసలు ఏం వెళ్తుందా ముందర, ఐ మీన్ ఆటో వెళ్తుందా లేకపోతే ఫాగింగ్ మెషిన్ వెళ్తుందా, దోమల మందు కొడుతుందా మెషిన్, ఐ మీన్ వెహికల్ వెళ్తుందా అనేది తెలియకుండా అంత పొగ వస్తుంది. ఇలాంటి వాటిని మనం కొంచెం కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మన హైదరాబాద్ ఇటువైపు అంతా ఏం చేస్తున్నారు గుర్తుందా? సో ఐ మీన్ ఢిల్లీలో అంతా కూడా ఏంటి, ఆడ్ నెంబర్స్ ఉన్న వెహికల్స్ అన్ని ఒక రోజు రోడ్డు మీదకి వస్తాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్న వెహికల్స్ ఒక రోజు రోడ్డు మీదకి వస్తున్నాయి. అంటే ఏంటి, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ 50% వెహికల్స్ ఇంట్లో ఉంటున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ ఉపయోగిద్దాం. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడచ్చు వెహికల్ పొల్యూషన్ తో బాగానే. ఎస్, మళ్ళీ వెళ్దాం దీని గురించి నేను టూకీగా చెప్తానండి, మళ్ళీ యూ కెన్ యాడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొంచెం జూమ్ చేశారు, లోపల పోలీస్ అన్న. పోలీస్ రోజ్ ప్లాంట్ తర్వాత వస్తుందమ్మా, ముందు పోలీస్. పోలీస్ అంటే ఏంటంటే నార్మల్ గా మనకు పోలీస్ ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, ఇలాగ పొల్యూషన్ కూడా ఒక సపరేట్ ఒక పోలీసింగ్ మెకానిజం మనం ఏర్పరచుకుంటాం. ఏ వెహికల్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్ అవుతుందో 15 years 20 years అయిన వెహికల్స్ వాడుకుంటుంది, దానికి ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. అలాంటి వెహికల్స్ ని కొంచెం చెకప్ చేసుకునేటట్టు దాన్ని బ్యాన్ చేయడం లాంటివి చేయొచ్చు. లేదు ఫ్యాక్టరీలు ఎవరైనా ఉన్నాయి, చాలా హైట్ మీరు పెట్టకుండా ఎక్కువ డైరెక్ట్ గా మీరు తక్కువ హైట్ లో పెట్టున్నారు, దానికి ఏం చేస్తారు, ఫైన్ వేయడము. దాని నుంచి పొల్యూటెంట్స్ అంతా కూడా వాటర్ లో వదిలేస్తుంటారు, దానికి ఫైన్ వేయడం. ఇలాంటి మెకానిజం ఒకటి ఏర్పాటు చేసుకుంటాము. అంటే పోలీసింగ్ లాంటి ఒక మెకానిజం ఏర్పాటు మాట్లాడు అయిపోయింది. తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్? పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటిది ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకుంటాం ఆల్రెడీ. ఎస్, గుడ్ గుడ్ గుడ్. ప్లాంట్ రోజ్, అవునా? రైట్. ఓపెన్ చేస్తే మీకు ఏంటి, రోజ్ ప్లాంట్ గుర్తొస్తుంది అందరికి, కరెక్టేనా? అంటే అక్కడ రోజ్ ప్లాంట్ మీకు ఆ స్టోరీలో గుర్తొచ్చిందంటే ఏంటి, నౌ యూ నీడ్ టు స్పీక్ అబౌట్ ప్లాంటేషన్. డిఫారెస్టేషన్ అంటే ఏంటి, అఫారెస్టేషన్ అంటే ఏంటి, మొక్కలు నాటితే ఉపయోగం ఏంటి, ఇవన్నీ దాని గురించి ఇక నేను మాట్లాడినాను. ఇవన్నీ మీరు చెట్ల వల్ల మనకు ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, అవునా కదా? ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి నేను దాని లోపలికి వెళ్ళనండి. కాబట్టి ఇక్కడికి తీసుకోండి, ఆక్సిజన్ గురించి తెలుసు. నెక్స్ట్ జాగ్రత్తగా ఆలోచించి వాట్ ఈస్ ద నెక్స్ట్ ఐటమ్? డస్ట్ బిన్. అవునా? కింద నుంచి పడిపోయేది అన్నారు, కింద డస్ట్ బిన్ లో పడ్డాం. కానీ ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడుతుంది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏదో మీకు తెలిసినంతా కూడా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా, ఐ మీన్ మన ఊర్లో ఉన్నదాన్నంతా కూడా ఏంటంటే బాగా మంచిగా డస్ట్బిన్స్ ఫ్రీక్వెంట్ గా క్లీన్ చేయడం చేయొచ్చు. లేదా ఇంట్లో ప్రతి ఇంటికి తడి చెత్త పొడి చెత్తకు 2 buckets ఇస్తున్నారు పెద్ద పెద్ద ఊర్లో. సో దట్ దాన్ని ఏం చేస్తారు, ఒక మెన్యూ తయారు చేస్తున్నారు. ఓకేనా? విండ్రో కంపోస్ట్ అంటారు దాన్ని. ఏంటి, ఈ చెత్త నుంచి ఎరువు తయారు చేయడం. ఇలాంటివి ఏదైనా మనం చేస్తే బాగుంటది, ఇలాంటి విషయాలు మీరు డిస్కస్ చేస్తారు. అయిపోయింది. డస్ట్బిన్ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది? వాగు. వెరీ గుడ్. ఒక సీవేజ్ ఫ్లడ్స్ అని చెప్పి అంటే ఏంటి, ఇప్పుడు మీరు చేయాల్సిన సీవేజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడు. అంటే ఏంటి, మనకు సాధ్యమైనంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకున్నాము, ఓపెన్ గా ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ అంటే దోమలు ఇవన్నీ ఎక్కువ ఫ్లేరప్ అయిపోతాయి. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుందాం, సాధ్యమైనంత వరకు కవర్ చేసి పెడదాము. ఇవన్నీ చెప్తున్నాను. ఫ్రీక్వెంట్ గా వెళ్తుందాం, అక్కడక్కడ కొంచెం ఏదైనా కొంచెం లిక్విడ్ వేయడము, వాటిని చంపడం, ఇవన్నీ చేయండి అంటూ సీవేజ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఫ్లడ్ వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్? అక్కడ మనకి ఏమైంది స్టోర్ లో? వెరీ గుడ్, వెరీ గుడ్. యూత్ అక్కడ క్రికెట్ ఆడుతున్నారు అని చెప్పాను. పిల్లలు, యూత్ అంటే ఏంటి, ఈ పొల్యూషన్ గురించి మీరో నేనో కలిసి చెప్పుకుంటే కాదు, ఏదో అంటారుగా. సో
సో నువ్వు నేను కలిస్తే మనం మనం కలిస్తే జనం. కాబట్టి యూత్ అందరినీ కూడా, పిల్లలందరినీ కూడా మనతో పాటు యాడ్ చేసుకుందాము. వాళ్ళని కొంచెం సెన్సిటైజ్ చేద్దాము. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోతారు. వాళ్ళే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళే మెసేజ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళని సెన్సిటైజ్ చేద్దామంటూ యూత్ వీళ్ళ గురించి మాట్లాడు. అయిపోయింది. నెక్స్ట్ ఏం గుర్తొచ్చింది జాగ్రత్తగా చెప్పండి. హెల్ప్, ఆయన నుంచి కాపాడారు. నేను చెప్పాల్సిందంటే ఆయన కొంచెం దెబ్బ తగిలింది కదా, దానికి మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, సమ్ కెమికల్ అప్లై చేశారు. గుర్తుందా? అంటే కెమికల్ అంటే ఏంటంటే, మీరు ఇక్కడ నుంచి మన ఊర్లో ఉన్న ఫ్యాక్టరీస్ నుంచి అయిపోవచ్చు, ఇంటి నుంచి అయిపోవచ్చు, ఎక్కువ వాటర్స్ అంతా కూడా వెళ్ళి అక్కడ వాటర్ బాడీస్ లో కలిసిపోతూ ఉంటుంది. దానివల్ల ఏమంటే పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వాటర్ బాడీస్ లోకి వెళ్లే ముందే ఏం చేయొచ్చు, మీరు రీసైకిల్ చేసుకుందాం. మనము సమ్ కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఆ వస్తున్న వాటర్ అంతా కూడా రీసైకిల్ చేసి ఆ మొక్కలకు వాడుకోవచ్చు, పార్కులకు వాడుకోవచ్చు, ఇంకా ఎక్కడైనా మనం వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి రీసైకిల్ చేసుకుందాము విత్ కెమికల్ ట్రీట్మెంట్. ఆ కెమికల్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడాలి కాబట్టి అక్కడ మీకు ఆ కెమికల్ గురించి నేను గుర్తు. క్లియర్? లాస్ట్ ఐటమ్ ఏంటి? గ్రాటిట్యూడ్. ఎక్సలెంట్. తన తల మీద ఉన్న టోపీ మీ తల మీద పెట్టామని గ్రాటిట్యూడ్ చెప్పారు. ఏంటంటే, ఇంతకు ముందు పొల్యూషన్ అంతా కూడా ఎక్కువ ప్రాబ్లం అవుతుంటే ఏం చెప్పాను, దాన్ని అరికట్టడానికి ఏం చేశాను, అందరికీ ఫైన్ మెకానిజం పెట్టుకోమన్నాం. బాగానే ఉంది. ఇవన్నీ పాటిస్తున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావాలా లేదా? కాబట్టి ఒక ప్రైజ్ ఇవ్వడము, చిన్న కాంపిటీషన్ పెట్టడము, పలానా వాళ్ళు మంచిగా పాటిస్తున్నారు, ఇవంతా కూడా పలానా ఫ్యాక్టరీ అన్ని రూల్స్ పాటిస్తుంది కాబట్టి దానికి ఒక అవార్డు ఇవ్వడము. ఎందుకు? సో దట్ మిగతా వాళ్ళు కూడా కొంచెం ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు పార్టిసిపేట్. సో కాబట్టి ఈ రకంగా మనం మోటివేట్ చేయొచ్చు వాళ్ళని అనుకుంటూ చెప్తారు. ఓకే. సో ఇప్పుడు ఈ టాపిక్ చెప్పడానికి మీకు ఏమైనా పీపీటీ అవసరం ఉందా? క్యూ కార్డ్ అవసరం ఉందా? మైండ్ లో ఏమవుతుంది, మీకు స్టోరీ ఒకటి రన్ అవుతుంది. ఓకేనా? సో అక్కడ చిమ్నీ, కార్, తర్వాత పోలీస్, రోజ్, డస్ట్బిన్, యూత్, కెమికల్ ట్రీట్మెంట్, లాస్ట్ గ్రాటిట్యూడ్. అయిపోయింది. అంటే మైండ్ లో ఏంటి, స్టోరీ రన్ అవుతూ ఉంటుంది, మీరు స్టోరీ చెప్పట్లేదు, దాంట్లో ఉన్న కీ పాయింట్స్ చెప్పుకుంటూ. దీన్ని క్రియేటివ్ విజువలైజేషన్. సేమ్ థింగ్ మీరు చూసారా, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ గురించి అయితే ఏ రకంగా అయితే మీరు మాట్లాడారో, స్ట్రెస్ మేనేజ్మెంట్ అయిపోవచ్చు, గోల్ సెట్టింగ్ అయిపోవచ్చు, మీకున్న ఏ టాపిక్ అయినా సరే కీ పాయింట్స్ తీసుకొని దాంతో మీరు ఒక అద్భుతమైన పిక్చర్, నేను చెప్పిన AEIOU టెక్నిక్ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఒక వీడియో లాగా మార్చేస్తారు మీ బ్రెయిన్ లో. ఇది మీ వీడియో కాబట్టి మీరు మర్చిపోయే అవకాశం లేదు. ఎక్కడో రాజమౌళి గారు తీసిన బాహుబలినే ఇవాళ వరకు మనం మర్చిపోవట్లేదండి. మీరు తీసిన వీడియో ఎంత గట్టిగా ఉంటుంది, మీ బ్రెయిన్ లో అట్లా స్టిక్ ఆన్ అయి ఉంటుంది. సో ఆర్డర్ మీకు తెలుసు, కన్ఫ్యూజన్ అవసరం లేదు. అవునా అంటే ముందు దేని గురించి మాట్లాడాలి అంటే మీకు తెలుసు. ఆ పైన ఉన్న పొగ్గొట్టం పైన కారు ఉంది తప్ప కారు పైన పొగ్గొట్టం లేదు, ఫస్ట్ పాయింట్. సో ఆర్డర్ మీకు తెలుసు. అక్కడి నుంచి డస్ట్బిన్ లో పడింది తప్ప డస్ట్బిన్ పైకి వెళ్ళలేదు. కాబట్టి మీకు యూ నో ది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ అంతా తెలుసు కాబట్టి ఒకదాని తర్వాత మీరు ఒకదాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ క్రియేటివ్ విజువలైజేషన్. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ యూ కెన్ డూ వండర్స్ ఈ టెక్నిక్. ఓకే, దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ టెక్నిక్. దానికి ఒక పెట్టుకుంటారు. మైండ్ లో ఏం అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాధ్యమైనంతవరకు ఎవరైనా సరే మీరు అవతల వ్యక్తిని ఆకట్టుకోవాలి, మీరు మంచి స్పీచ్ ఇవ్వాలంటే మీరు మీ ఓన్ వర్డ్స్ లో మీరు చెప్పడానికి ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ లాగా చెప్పడానికి ట్రై చేయండి. బట్ ఓన్లీ యూ నీడ్ టు రిమెంబర్ ది కీవర్డ్స్, నాట్ ది ఎంటైర్ పారాగ్రాఫ్ ఆర్ పాయింట్స్. ఇవంతా మొత్తం అవసరం లేదండి, ఎప్పుడు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, ఇప్పుడే మంచి. కాబట్టి ఆ కీ పాయింట్స్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని చెప్పడానికి ట్రై చేయండి. హోప్ యూ అండర్స్టాండ్, మీకు అందరికి కూడా అర్థమైంది. ఓకే, యా, ఇది ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చామండి. సెషన్ క్లోజ్ అవుతుంది. ఎండింగ్ లో ఎప్పుడు నేను సాధ్యమైనంత ఒక చిన్న స్టోరీ తోటి ఎండ్ చేస్తున్నాను, అదొక అలవాటు. ఓకే, ఆ స్టోరీ ఏంటంటే మీకు కూడా తెలుసు, రీసెంట్ గా జరిగిన ఒక మా ఫ్రెండ్కి తెలిసిన ఎక్స్పీరియన్స్. ఏం చేశారంటే, నాకు ఒక బాగా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, తను ఒక ఫ్యాక్టరీ ఒక కంపెనీలో వర్క్ చేస్తారు. తన పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఒక ఫారిన్ టూర్ పంపించారు. ఈ ఫారిన్ టూర్ అంటే మీరు ఏదో యుఎస్ కో, థాయిలాండ్ కో, మలేషియాకో అనుకోకండి, ఎక్కడో నైజీరియాకి పంపించారు, ఆఫ్రికా. సరే ఏదో ఒకటి ఫారినే కదా అని తను వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వాళ్ళకు ఒక జీప్ సఫారీ అడవిలో ఒకటి క్రియేట్ చేశారు. సో అడవిలో అంతా వెళ్తున్నారు, ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తున్నారంట, అడవిలో వెళ్తున్నారు. వీళ్ళకేమో భయం, నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంటూ దట్టమైన అడవి. అడవిలో వెళ్తున్నారు, ఇటువైపు నుంచి ఏమైనా జంతువులు వస్తాయేమో అని కొంచెం భయంగా కూర్చున్నారు. ఈ లోపల పక్క నుంచి ఏదో అలికిడి అయిందంట. ఏమంటాను ఇటు అటు చూశారంట. చూస్తే ఒక పెద్ద సైజు కోడి, ఎందుకంటే మామూలు మన ఊర్లోనూ కోడి, ఇలాంటిది పెద్ద సైజు కోడి ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వీళ్ళు ఎందుకు వండర్ అయ్యారంటే, వీళ్ళు దాదాపుగా ఏంటి ఆ పక్కన మీరు పరిగెత్తుకుంటూ వీళ్ళు దాదాపు 40 కిలోమీటర్స్ దూరంలో స్పీడ్ లో వెళ్తుంటే జీప్ లో వీళ్ళు అన్నది క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంకొంచెం ఎక్సలేటర్ తోటి ఇంకొంచెం స్పీడ్ వెళ్ళారు. 60 కిలోమీటర్స్ వెళ్తే అది కూడా మీరు క్రాస్ చేసుకుంటూ ఇంకా స్పీడ్ గా వెళ్ళిపోయింది.
వాళ్ళు వండర్ అయిపోయారు, ఏంటి ఇంత స్పీడ్ గా పరిగెత్తుందా ఈ కోడి, ఏంటి భలే ఉంది, దీంతో సెల్ఫీ తీసుకుంటే బాగుంటది అనే ఉద్దేశంతో సెల్ఫీ కోసం ట్రై చేశారు. చూస్తే ఆ కోడి కొంచెం అటు ఇటు పరిగెత్తి కనిపించకుండా వెళ్ళిపోయింది. వాళ్ళ జీప్ దిగేసి ఆ కోడితోటి ఫోటో అన్నా తీసుకుందామని వెళ్ళారట వెతుక్కుంటూ. వెళితే అటువైపు కోడి కనిపించలేదు, కానీ అక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో ఏమైంది, అక్కడ బయట ఒక ఒక ఏజ్డ్ దాదాపు 70 years ఉన్న ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని టీ తాగుతూ కూర్చున్నారు. తను వెళ్ళి పరిచయం చేసుకున్నారు, వాళ్ళు పరిచయం చేసుకున్నారు, టీ ఆఫర్ చేశారు. ఏంటి అని అంటే చెప్పారు, ఏం లేదు సార్, ఇక్కడ ఒక కోడి వచ్చింది, అది ఎంత స్పీడ్ గా పరిగెత్తిందంటే దాన్ని చూసుకున్నామంటే భలే వింతగా ఉంది, దాన్ని ఫోటో తీసుకోవాలని చూస్తున్నాం కదా, దొరకట్లేదు నాకు. సరే వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు చూస్తున్నాం కానీ ఒక పని చేయండి, కొంచెం ముందుకు వెళ్ళండి, ఒక చెట్టు వస్తుంది, చెట్టు దగ్గర రైట్ టర్న్ తీసుకొని మీకు కనిపిస్తుంది. వెళ్ళి కొంచెం ముందుకెళ్ళి రైట్ టర్న్ తీసుకున్నారంట తను చెప్పినట్లుగానే. అక్కడ ఆ కోడి కనిపించింది, కోడి కాదు కోళ్ళు కనిపించింది. అంటే అదే లాగున్న కోళ్ళు, పెద్ద సైజు ఉన్న కోళ్ళు కనిపించాయి. అదే దాంతో ఫోటో తీసుకోవడం మొదలు పెట్టాడు. అప్పుడు గమనించాడండి, ప్రతి కోడికి కూడా 3 కాళ్ళు ఉన్నాయి. మా ఊర్లో కోడికి అయితే 2 కాళ్ళే ఉంటాయి, మీ ఊర్లో కూడా 2 ఉంటాయి, బట్ అక్కడున్న కోడికి 3 కాళ్ళు ఉన్నాయి. ఏంటి భలే వింతగా ఉంది ఇది అనుకుంటూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళతో మాట్లాడారు, ఏంటి సార్ ఏంటి బ్రీడు, ఏంటి దీని వెనకాల ఉన్నది, భలే బాగుంది, 3 కాళ్ళు ఉంది. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏం లేదండి, మేము ఇంతకుముందు US లో ఉండేవాళ్ళము, అక్కడ మేము జెనెటికల్ ఇంజనీర్స్ గా పనిచేసేవాళ్ళం, అంటే తెలుసు కదా జన్యు శాస్త్రజ్ఞులు. ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ ఇక్కడ గడపాలని మేము ఇంత దూరం వచ్చాము, ప్రశాంతంగా ఉండాలని ఫామ్ హౌస్ కట్టుకొని ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ చూసాక చుట్టుపక్కల ఇండ్లు ఏమి ఉండవు, మేమే ఫామ్ హౌస్ కట్టుకుని మేమే పండించుకొని తింటూ ఉంటాం. మా ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నాం, నేనున్నాను, మా ఆవిడ ఉంది, ఒక ఇంట్లో వంట మనిషి ఉంది. ముగ్గురికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, అందులోనూ చికెన్ అంటే ఇంకా ఇష్టం. చికెన్ లెగ్ పీస్ అంటే ఇంకా చచ్చిపోతాం, అంత ఇష్టం ముగ్గురికి. కాకపోతే నార్మల్ కేసులో ఇంతకుముందు ఎప్పుడైనా సరే ఒక కోడి కట్ చేస్తే 2 కాళ్ళే వచ్చేవి, కరెక్టే కదా. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, మా వీలైతే పని మనిషి ఉన్నా ఖాళీగా ఉండాలా, లేదంటే మా ఆవిడన్నా కొంచెం పస్తు ఉండాలా, లేదంటే నేనన్నా పస్తు ఉండాలి. ఈ ముగ్గురితోటి అయ్యేది కాదు. కొన్ని 2 కోళ్ళు కట్ చేస్తే ఒకటి వేస్ట్ అయిపోయింది. సరే ఏం చేయాలని ఆలోచించి, మేము జెనెటికల్ ఇంజనీర్స్ కదండి మేము, సో కాబట్టి 3 కాళ్ళు ఉన్న కోళ్ళని తయారు చేస్తాం, అంటే ముగ్గురికి 3 లెగ్ పీసులు వస్తాయని ఆలోచనతో తయారు చేస్తామని చెప్పాను. బాగానే ఉంది సార్, నిజంగా బ్రహ్మాండమైన ఐడియా సార్ మీది అనుకొని, సో సూపర్ సార్, ఇంతకి సైజ్ చూడడానికి బాగుంది, 3 కాళ్ళు ఉన్నాయి, టేస్ట్ లో కూడా ఏమైనా మార్పు వచ్చిందా సార్ అని అడిగారు. అంటే చెప్పారు, మేము ఇది కనుక్కొని దాదాపుగా 8 to 9 months అయిందండి, ఇవి కనుక్కున్న తర్వాత ఆ రోజు నుంచి కొంచెం పెద్ద అయిన తర్వాత వాటిని తిందామని ప్రయత్నం చేస్తున్నాం, కానీ 3 కాళ్ళు ఉన్నాయి కదా, ఒక్కటి కూడా దొరకట్లేదంట, పారిపోతున్నాయి. సో తినడానికి ఇంతవరకు మాకు వీలవ్వలేదండి అని చెప్పారు. అర్థమైందా వాళ్ళ ఉద్దేశం ఏమో, దాన్ని తయారు చేయడం ఏంటి, ముగ్గురికి 3 లెగ్ పీస్లు వస్తాయి, హ్యాపీగా తినొచ్చు అనుకొని అంత కష్టపడి అంత బుర్రంతా పెట్టి తయారు చేస్తారు. తీరా తయారైన తర్వాత కోళ్ళు ఏంటి వాళ్ళకి ఉపయోగపడకుండా పారిపోతుంది. మరి ఆ స్టోరీకి మీకు ఏమైనా లింక్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు దాదాపుగా 1 month పాటు మిమ్మల్ని అంతా, ఎక్కడున్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని ప్రోగేసి మొత్తం ఒక మంచి అద్భుతమైన ఒక గ్రూప్ తయారు చేసి, మీకు ఇలాగ మాకు తెలిసిన మంచి మంచి స్పీకర్లు తీసుకెళ్ళి వాళ్ళకి నాలెడ్జ్ మీకు ఇస్తూ మిమ్మల్ని మంచి వ్యక్తులుగా, మంచి వక్తలుగా తయారు చేస్తున్నారు. ఎవరు, సుధీర్ బంధం రావు అయిపోవచ్చు, మిగతా వినోద్ గారు అయిపోవచ్చు, మిగతా మెంటర్స్. మరి ఇంత కష్టపడి చేసి మిమ్మల్ని ఏం చేస్తారంటే, ఇప్పుడు మేమేం చేస్తాము, మాకు మా గురువు గారు గంపా సార్ ఒకే మాట చెప్పారు, మనం ఈ ప్రపంచానికి ఇలా వచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి వచ్చామని. అది మేమందరం నమ్ముతాం. కాబట్టి ఏమి ఇస్తాము, ఏమి ఇచ్చినా ఖర్చు అయిపోతుంది, ఒక నాలెడ్జ్ తప్ప. కాబట్టి మేము నేర్చుకున్న నాలెడ్జ్ 10 మందికి పంచుతూ పోతూ ఉంటాం. సో మీరు కూడా ఇలాగ పంచుతారు అనే ఉద్దేశంతో ఇంత కష్టపడి మిమ్మల్ని మేము తయారు చేస్తాం. మీరు తయారైన తర్వాత ఆ 3 కాళ్ళ కోళ్ళు 3 కాళ్ళు రాగానే పారిపోయినట్టు కానీ మీరు కూడా పారిపోతారా, లేకపోతే తిరిగి మళ్ళీ ఉపయోగపడతారా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. ఐ హోప్ మీరు ఆ 3 కాళ్ళ కోళ్ళలాగా పారిపోరని నేను అనుకుంటాను. మళ్ళీ మాకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ షేరింగ్ అనుకునే ఒక ఉద్యమం ఏదైతే చేస్తున్నామో, ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అని, ఇంట్లో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి. మీకు తెలుసుకున్న నాలెడ్జ్ని, మీరు నేర్చుకున్న నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయండి. ఇది ఒక్కటే మీరు ఇచ్చే గురుదక్షిణ, ఇంపాక్ట్ మీరు చేసే సేవ. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, గురుగారు గంపా నాగేశ్వరరావు సార్కి, మీ మెంటార్స్ కి, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మించి మీకు మళ్ళీ ఎందుకు ప్రైమ్ టైంలో మీరు లెర్నింగ్ కోసం అని చెప్పి వచ్చున్నారు, కాబట్టి మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఓవర్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ సెషన్. చాలా అద్భుతంగా ఈజీ మెథడ్ లో ఒక పబ్లిక్ స్పీకర్ కానీ, ఒక ట్రైనర్ కానీ ఈజీ మెథడ్ లో మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేటటువంటి అద్భుతమైనటువంటి యాక్రోనిమ్స్ మాకు అందించి అద్భుతమైన సెషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ టైం సార్. ఎందుకంటే మీరు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా బంధం టీంలో మా యొక్క
టీమ్ ని 162 బ్యాచ్ ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు వచ్చి మాకు సహకరించినందుకు మా బంధం టీం తరఫున, మా సుధీర్ బంధం రావురి సార్ తరఫున, మరియు మా 162 బ్యాచ్ సభ్యుల తరఫున, మా ఇన్ఛార్జ్ తరఫున, ప్రతి ఒక్కరి తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు Thank you. పర్మిషన్ ఇస్తే కొన్ని క్వశ్చన్స్ యా, తీసుకోవాలండి. ఒక 3 క్వశ్చన్స్ తీసుకుందాం. కావాలంటే నా నంబర్ షేర్ చేస్తాను. మళ్ళీ పర్సనల్ గా ఎవరైనా దే కెన్ కాల్ మీ, లేకపోతే మీరు వాట్సాప్ చేసినా ఒక Yes, 3 sir. క్వశ్చన్స్ Over to- తీసుకుందాం. మీరు అన్నట్లు ఏంటంటే మరి ఇక్కడ రావడానికి చాలా థ్యాంక్స్ అని చెప్పారుగా, ఎందుకంటే మీ పేరులోనే ఉంది మీ గ్రూప్ లో బంధం. బంధం అన్నట్లు తప్పదు, ఒక తిరుపతికి మీకు ఒక బంధము, మా సుధీర్ గారికి మాకు ఒక బంధం, సో ఇలాగ మీ గ్రూప్ కి మాకు ఒక బంధం, కాబట్టి ఎలాగున్నా థ్యాంక్ యూ సో మచ్. యా, 3 క్వశ్చన్స్ Yes, sir. త్రినాథ్ సార్, ఓవర్ టు త్రినాథ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. భరత్ గారు అడగండి.